ఎపిసోడ్ స్టార్టింగ్ చూడంగానే ఏమున్నదక్కో ఏముంటుందక్క అనుకున్నా. కానీ పోతాంటే పంచాయతీలు సంధ్య బ్రిట్టో వర్సెస్ కళ్యాణ్ వసంతి అంజలి పవన్, ఎస్పెషల్లీ సిద్ధు సోనియా వర్సెస్ ఈ సంధ్యనే అనాలి. సంధ్యతో జరిగింది పంచాయతీలు మామూలు కాదు. అసలు సంధ్య మామూలు టెంపర్ కాదు, ఎంత కోపం తెలుసా. ఆమెకి ఒక బ్రెయిన్ ఏంటంటే రివెంజ్ బ్రెయిన్ అన్నట్టు, దాన్ని బలిపశువులాగా వాడేస్తున్నారు ఆమెని. నిజంగా సంజయ్ బ్రిట్టో వాళ్ళు ఎలిమినేట్ అయినట్టుగా మనకి ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే ఉంది కదా. సో తను ఎంత హైపర్ అయిపోతుందంటే, అంటే తన సైడ్ వర్షన్లో నుంచి ఆలోచించాలి అంటే తనని ఇష్టపడేటోళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు ఖచ్చితంగా. సంజయ్ బ్రిట్టో అయ్యో పాపం వాళ్ళని టార్గెట్ చేస్తారు కదా అనే ఫీలింగ్ వచ్చేటోళ్ళు ఉంటారు. కానీ టార్గెట్ చేస్తుర్రా లేదా అండ్ సంజయ్ బ్రిట్టో అంత ఫైన్, హే మాట అది ఇట్లాంటివన్నీ జరిగినాయి. కూల్ గారు అని ఇట్లాంటి అంటే మర్యాద ఇచ్చి పిలువు, మర్యాద, గివ్ రెస్పెక్ట్, మర్యాదగా పిలువు అని చెప్పి సోనియా సీరియస్ వార్నింగ్ కూడా. నాన్ సెన్స్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనడం. అంటే వీళ్ళందరి మధ్యలో ఫైట్ గట్టిగా జరిగినాయి పంచాయతీలు. కళ్యాణ్ వసంత్ తోటి గట్టిగా జరిగినాయి పంచాయతీలు. ఈ పంచాయతీల గురించి మాట్లాడుకుందాం. సో దీనిలో సంజయ్ సైడు రైట్స్ ఉన్నాయి, రాంగ్స్ ఉన్నాయి, ఇటు వీళ్ళ సైడు రైట్స్ ఉన్నాయి, రాంగ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక పాయింట్ నాకు మాత్రం నచ్చింది. సంజయ్ తరపున నాకు ఒక పాయింట్ అసలు నచ్చింది ఏంటంటే తెలుగు అది మనకు ప్రోమోలు స్టార్టింగ్లో అప్పుడు చూపించారు చూడు, ఆ డిస్కషన్ జరిగింది. తెలుగు అంటారేంటి సోది అన్నది. నాకు తెలుగు షోకి వచ్చి నువ్వు తెలుగునే సోది అంటే నాకు అసలు నచ్చలే. సోదిలాగా తెలుగు అంటున్నారంట. ఆ పాయింట్ నచ్చలే. వచ్చిన తెలుగు షోకి వీళ్ళు అంటే మేకర్స్ మిస్టేక్. ఎందుకంటే తెలుగు రాణాలను తీసుకొచ్చి పెట్టి ఇదొక పంచాయతీ చేసి ఇదొక ఇంట్రెస్టింగ్ డిస్కషన్, కాంట్రవర్సీ అవుతుంది. మనం ఏంటంటే ఎవరైతే టార్గెట్ అవుతున్నారో వాళ్ళ మీద జాలి, దయ, కరుణ చూపించేది అయ్యో అని చెప్పి ఎంకరేజ్ చేసుకుంటూ ముందడు పట్టుకొని పోతాం అనేది కాన్సెప్ట్. కాబట్టి ఇట్లా ఏదో దరిద్రం అనేది మన దగ్గర ఏడుస్తుంది. నాన్ తెలుగు పీపుల్ని తీసుకురావడం అనేది తప్పు. వచ్చిన తర్వాత వాళ్ళని తెలుగు అనే పాయింట్ మీద నామినేట్ చేయడం వీళ్ళ మిస్టేక్ అవుతూ ఉంటుంది. వీళ్ళు నామినేట్ చేస్తే వాళ్ళు రియాక్ట్ అయ్యే విధానం ఇట్నే ఉంటుంది. ఆఖరికి వస్తే తెలుగునే సోదంటారు. మనం తెలుగు షోకి నాన్ తెలుగు వాళ్ళని పిలుచుకొని వాళ్ళతోటి మనం తెలుగుని సోదనిపించుకోవడం కంటే మూర్ఖత్వం ఇంకోట్లేదు. ఈ మేకర్స్ ఎప్పుడు చేసే మిస్టేక్ అదే. మేకర్స్లోనే తెలుగు వాళ్ళు ఉండరు, అందుకని చెప్పి ఇట్లాంటి పెంట పనులని చేస్తూ ఉంటారు. ఏం చేస్తుంది చెప్పిగా. సరే, ఆమె వర్షన్ ఆమెది. వాళ్ళకి బుర్ర తక్కువ అయ్యి మమ్మల్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి తెలియదు అని చెప్పి ఆమె డైరెక్ట్ వేసింది, మేనేజ్మెంట్ మీద కూడా వేసింది. అండ్ నూకరాజు వర్సెస్ హరీష్ జరిగింది. ఎందుకు జరిగిందంటే హరీష్ అందరి కపుల్స్ వేస్ట్ కపుల్స్, వాళ్ళే అద్భుతం, ట్రెమెండస్, మార్వలెస్, వాళ్ళే ఏంది టైటానిక్లో జాకు, ఆమె పేరేం పేరు, ఆమె అన్న ఫీలింగ్ వాళ్ళది కదా. ఎందుకంటే ప్రేమ కోసం చచ్చిపోవడానికి కూడా రెడీ అన్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటాడు ఆయన ఓవర్ యాక్షన్ అయినది గమ్మత్ ఉంటుంది. అయితే ఇవాళ కూడా ఉన్నాయి, మామూలు ఉండదు ముచ్చట, మాట్లాడుకుందాం చాలా ఉన్నాయి. అయితే హరీష్ వాళ్ళ ఇద్దరిది ఫేక్ బాండింగ్, ఒక అలిగేషను, ఒక డిస్కషన్, ఒక గేమ్, ఒక ఛాలెంజ్, ఒక గేమ్లో భాగంగా జరిగింది. సో అక్కడ చాలా డిస్కషన్స్ జరిగినాయి. అండ్ అప్పుడే నూకరాజు ఆసియా బాండింగ్ ఎంత స్ట్రాంగ్ ఉంది అనేది తెలియజేసేలాగా ఒక సిచ్యువేషన్ జరిగిన ఎంబటే వాళ్ళది ఫేక్ బాండ్ అని చెప్పి ఫేక్ రిలేషను అని చెప్పడము. కళ్యాణ్ వర్సెస్ సంజయ్ బ్రిట్టోది ఇది కంటిన్యూ అవుతుంది. కళ్యాణ్ వసంతిలని ఎందుకు అనేది చెప్తా. సో అక్కడ కూడా కొన్ని డిస్కషన్స్, వాళ్ళది విడిపోయే బాండ్ అనేది, సంజయ్ బ్రిట్టో వాళ్ళు విడిపోయే కప్పులు అని చెప్పి ఈయన చెప్పడం, ఇట్లాంటివన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్ డ్రామాటిక్గా జరిగింది. స్టార్టింగ్ అయితే ఇరిటేటింగ్, ఆ తర్వాత కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నది. మొత్తానికైతే అంటే ఇడిదిప్పి కిందేసి మీదేసినా కానీ ఓవరాల్గా మాత్రం ఇది రియాలిటీ షో కంటే రియాలిటీ షో టైప్లో నడుతుంది. రియల్ కాదు, రియలే. ఎందుకు అనిపించింది ఎందుకైతే అన్నీ మాట్లాడుకుందాం డీటెయిల్గా. ఈరోజు ఒకవేళ మీరు ఎపిసోడ్ చూస్తే మీకు సంజయ్ బ్రిట్టో వాళ్ళ సైడ్ తీసుకోబుద్ది అయిందా, లేదంటే మిగతా వాళ్ళు ఇప్పుడు సోనియా సింగ్ సిద్ధు సైడా, అంజలి పవన్ సైడా, అండ్ నూకరాజు వర్సెస్ హరీష్ జరిగింది కదా, వాళ్ళిద్దరు ఇట్లా ఎవరి సైడ్ తీసుకోవాలనిపించింది, ఎవరు రైట్ అనిపించింది మీకు కింద కామెంట్లలో చెప్పే ప్రయత్నం చేయరు. అండ్ అందరికీ ఒక చిన్న హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి అందరూ కూడా ఒక లైక్ కొట్టి వీడియో చూసుడు చాలా చేయరు. అందరూ హైప్ ఇచ్చే ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవుతలేదు. రీచ్ అవ్వడం అంటే మామూలు రీచ్ అవ్వడం కాదు, నోటిఫికేషన్లు పోతలేవు. నోటిఫికేషన్లు పోకపోవడానికి కారణం ఏందో మనకు తెలియదు. ఈవెన్ నా ఫోన్కి కూడా అత్తలేదు నోటిఫికేషన్. ఇది నా బాధ. సాతమ్మ ఫోన్కి కూడా అత్తలేదు నోటిఫికేషన్. ఘోరమైన క్లిష్టమైన పరిస్థితి ఉంది. నోటిఫికేషన్లు ఎందుకు పోతలేవో యూట్యూబ్ని అడిగినా కానీ రోజుకు 3 వీడియోల కంటే ఎక్కువ వీడియోలకు నోటిఫికేషన్లు పంపమంటారు. ఒక వీడియోకి పంపరా నాయన, 3 వీడియోలు యాడ్ చేస్తారు, చేసేటిదే ఒక వీడియో, దానికన్నా పంపరా అయ్యా అంటే పంపుతలేడు. జర మీకు పుణ్యం ఉంటుంది, లైకులు కొట్టుర్రి, హైపులు ఇయ్యర్రి. మీరు ఏదన్నా అనిపిస్తే పాయింట్ కామెంట్ రూపంలో పెట్టే ప్రయత్నం చేయరు. అప్పుడు కొంచెం ఎంగేజింగ్ ఉంటుంది వీడియో, ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి మీరు నాకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు అవుతారు అన్నట్టు. అట్నే ఇంకొక చిన్న హెల్ప్ చేయరు. అదేంటంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసిరు కదా, దాని కింద ఆల్ అనే సింబల్ ఉంటుంది, ప్రెస్ చేసుకోరు. ఒకవేళ ప్రెస్ చేసే ఉంటే, ఆల్ అనేది ప్రెస్ చేసే ఉంటే, గంట కొట్టిన తర్వాత ఆల్ అనే సింబల్ ఉంటుంది కదా, ప్రెస్ చేసే ఉంటే కనుక ఒకసారి
ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి. అంటే ఆల్ అనేది తీసేసి మళ్ళీ ఒకసారి ఆల్ అనేది కొట్టే ప్రయత్నం చేయాలి. అప్పుడు నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చూద్దాం, ఇక మన యూట్యూబ్ మన చేతుల్లో ఉంటలేదు అబ్బాయి. కాబట్టి మీ ఎంకరేజ్మెంట్ కొంచెం ఉంటే కానీ మనం ముందుకు పోవడానికి ఉండదు, లేదంటే ఎనకరేజ్ అయిపోతాం. గ్యారేజ్ అవుతుంది. సరే, కంటిన్యూ చేద్దాం. ఎందుకు నాకు రియల్గా అనిపించలేదు, రియల్గా అనిపించిందో ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఓపెనింగే యాక్చువల్లీ మొన్నటి నుంచి గ్రాండ్ లాంచ్ నుంచి ఈ సీరియల్ ఎండింగ్ అనేది జరుగుతుంది. అంటే రేపేం జరుగుతుంది అన్న కుతూహలాన్ని నింపి మనకు వదిలేసే రకంగా సీరియల్లో ఏం చేస్తారంటే ఒక షాకింగ్ దగ్గర ఎండ్ చేస్తారు. ఆ టైప్లో గ్రాండ్ లాంచ్లో ఎలిమినేషన్, ఈ సంధ్యా బ్రిట్టో ఎలిమినేషన్ గ్రాండ్ లాంచ్ రోజే జరిగింది. అయ్యో టెడెన్ 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 అని చెప్పి కట్ చేసిరా. ఆ 10K ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో ఇటో చెయ్యి పట్టుకొని సంధ్యా బ్రిట్టో వాళ్ళ రీఎంట్రీ ఇచ్చారు. కానీ వాళ్ళకు స్వాపింగ్ పవర్ వచ్చింది. వాళ్ళు అక్కడ హాల్లో సోఫాలో వండుకునే సిచ్యువేషన్ ఉన్నది, వాళ్ళకి బాత్రూమ్లు కూడా లేవు. ఇది సిచ్యువేషన్. వాళ్ళు స్వాపింగ్ పవర్ తోటి వాళ్ళ ప్లేస్ని ఇంకొకరికి స్వాప్ చేయాలి. ఇటు అంజలి పవన్, ఇటు వసంతి కళ్యాణ్ ఈ రూములలో ఎవరితో స్వాప్ చేయబోతున్నారో నాకు చెప్పారు. ఎవరికి చేయబోతున్నారని ఇట్లా 2 చేతులు పట్టుకుని టెడెన్ 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 అని చెప్పి క్లోజ్ చేసారు. సీరియల్ ఎండింగ్ అన్నారా ఇది? సరే, సీరియల్ ఎండింగే జరిగింది అనుకుందాం. ఇది ప్రతిరోజు ఎపిసోడ్ వైజ్గా పోతుంది తప్ప ఇది డే వైజ్గా పోతలే. 70 రోజులు కాదు, ఇది 70 ఎపిసోడ్లు అంతే కదా. ఇప్పుడు ఇవాళ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే మీకే అర్థమవుతుంది. అరే ఆ తర్వాత జరిగిందంతా ఎడ చూపిస్తారా నాయన అని. ఎందుకంటే 2 అవర్స్లో 3 అవర్స్లో జరిగిందంతా మనకి ఎపిసోడ్గా టెలికాస్ట్ చేసేస్తే మిగతాదంతా ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారు? సరే, దాని గురించి మాట్లాడదాం. కానీ టెన్ అయిందా ఎంబటే మళ్ళీ చూడుర్రి. ఇవాళ ఎపిసోడ్ చాలా అంటే స్టార్టింగ్లో రీక్యాప్ వేసిర్రు. ఆ ఒక్క మాటతో లిటరలీ చెప్తాను, ఆ రీక్యాప్ అనే ఒక్క మాటతోటి నేను 2 చేతులు జేబుల్లో ఉన్నాయి. యాక్చువల్లీ జేబులోకి వెళ్ళి తీసి నెత్తికేసుకున్నాను. రీక్యాప్ అవుతారా? ఇది రియాలిటీ షోనా, రియల్ షోనా? రియల్ కాదు, ఇది సీరియలే నిజంగా. రీక్యాప్ వేసి నిన్న టెడెన్ 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 అదంతా వేసారు క్లిప్పు. మళ్ళీ బ్లాక్ అండ్ వైట్లో అది కూడా వేసి జుమ్ 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 అని వేసేసి టిమ్ అన్నాక చాలా అయింది ఎపిసోడ్. ఓడి అమ్మ బట్టే బంటి బబ్లు అందరు వచ్చారు. ఘోరం అనిపించింది నాకు. అయ్యో, మనకి వీడియో చాలా చేసిన ముంగట నాకు కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. అప్డేట్స్ చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. అప్డేట్స్ ఏంటంటే ఆల్రెడీ 3 కపుల్స్ ఎలిమినేట్ అయినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒకటి ఫస్ట్ మనకి హరీష్ వాళ్ళు ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యారు అని ఒకటి అప్డేటు. రెండోది ఏంటంటే మహేష్ శాండ్రా వాళ్ళు అండ్ సంధ్యా బ్రిట్టో వాళ్ళు ఎలిమినేట్ అయినట్టుగా అప్డేట్ వచ్చింది కదా. ఇప్పుడు ఇంకొక కపుల్ ఎలిమినేట్ అయినట్టుగా అప్డేట్ వచ్చింది. 4th కపుల్ అంజలి పవన్ ఎలిమినేట్ అవుతారేమో అని అన్నారు, కానీ కాదు, మన ప్రియాంక శివ్ వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయ్యారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి ఇది ఎంతవరకు నిజమో అనేది చెప్పలేము. ఎందుకంటే హైలైట్ ఏంటంటే వీళ్ళు ఎలిమినేషన్ పక్కన పెడితే 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చినాయట. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు 2 అవైలబుల్ తెలుసా? మహేష్ శాండ్రాని ఎలిమినేట్ చేశారు కదా, వాళ్ళు మళ్ళీ వైల్డ్ కార్డ్కి తీసుకొచ్చారట. వాళ్ళు దినం పంచాయతీలు పెట్టుకుంటారు. పూటకో పంచాయతీ ఉంటుంది, ప్రతి దానిలో పంచాయతీ ఉంటుంది. చిన్నదానికి డిస్కషన్స్ వాళ్ళ మధ్యలో. అదేదో అతికిచ్చిన సరే, మళ్ళీ మనం ఎందుకు కామెంట్ చేయడం, కానీ ఎందుకో సింక్ అవుతలేదు అబ్బా. ఇదేదో ఇట్లా ఏదో గాజు ఇటురా విన గాజు బొమ్మ అనంతగా అంత సున్నితంగా ఉంది ముచ్చట. ఏం జరుగుతుందో తెలియదు అన్నట్టు. సరే, అయితే వాళ్ళని రీఎంట్రీ తీసుకున్నారంట. అండ్ అభిమానిక అమీర్ ఆయనని వీళ్ళిద్దరిని జోడీగా ఎంట్రీ తీసుకున్నారంట. వీళ్ళిద్దరు ఎవరంటే మీకు తెలుసు అనుకుంటా. అంటే ఈమె అభిమానిగా అనేట ఆమె అయితే ఈ ఫిట్నెస్ కోచు, డాన్సు అట్లాంటి వాటిలలో మనకు కనబడుతూ ఉంటుంది. సౌండ్ పెడితే మళ్ళీ కాపీరైట్ అవుతుంది. ఆగురి. ఇగో వీళ్ళిద్దరు అభిమానిక అమీర్ అని వీళ్ళిద్దరు. వాళ్ళ కొడుకు ఎంత ఉంటుంది తెలుసా? మీకు చూపిస్తా. వీళ్ళ రీల్స్ కూడా జరంత అప్పట్లో బాగానే వైరల్ అయినట్టుగా అయినాయి, రీల్స్ షార్ట్స్. ఒక్క నిమిషం. ఇగో కనబడుతుందా? వాళ్ళ అబ్బాయి అన్నమాట. ఆమె చాలా పెద్ద అబ్బాయి, జంజీ అబ్బాయి అని చెప్పి చాలా పెద్ద అబ్బాయి పెద్ద ఉంటాడు. ఆమె మదరు, కానీ అంత యంగ్గా ఉంటుంది, ఫిట్నెస్ అదంతా. సో వాళ్ళిద్దరిని అంటే అమీర్ని అభిమాని కానీ వాళ్ళిద్దరిని ఎంట్రీగా తీసుకున్నారు. సో మరి ఆయనకు తెలుగు వచ్చా రాదా? ఈమెకు తెలుగు వచ్చు, ఈమె తెలుగు ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటుంది. మరి అభిమానిక యాదవ్ ఈమె పేరు. సో ఆయనకు తెలుగు వచ్చా రాదా, ఏంది కథ, ఎట్లుంటుంది? మళ్ళీ సంధ్యా బ్రిట్టో వెళ్ళిపోయారు కదా, వాళ్ళ ప్లేస్లో మళ్ళీ తెలుగు రాని వాళ్ళని ఎవరన్నా దించారు, అది చూడాలి ఒకసారి. నేను వీళ్ళ వీడియోలు కూడా ఎప్పుడు చూడలేదు. ఇవి ఇంటర్వ్యూస్ కొన్ని కనబడుతూ ఉంటాయి మనకు వైరల్గా. సో వీళ్ళని ఎంట్రీ తీసుకున్నారట. ఏందో మరి ప్రియాంక జైన్, శివ్ వీళ్ళు వాకౌట్ చేసిరు అని అంటున్నారు. మరి అది వాకౌటా, ఎలిమినేషనా, లేదంటే మళ్ళీ రీఎంట్రీ తీసుకొస్తారా? కానీ చాలా ఓవర్ అవుతున్నావు బాబీ అన్నట్టే ఉంది వాళ్ళిద్దరిది. అండ్ ఇంకోటి సిద్ధు అండ్
ఈ సోనియా వీళ్ళిద్దరు ఉన్నారు కదా, భలే ఉన్నారబ్బా! వాళ్ళ కపుల్ మాత్రం గమ్మత్తున్నది. మాట్లాడేటివి కూడా భలే ముద్దుగా కట్ చేసినట్టుగా మాట్లాడడం గానీ, వాళ్ళిద్దరి మధ్యలో బాండ్ గానీ బాగుంది. అండ్ ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది. అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్ కూడా గట్టిగానే ఉన్నది. కొంచెం సురుకు పెట్టినట్టుగానే మాట్లాడుతున్నాడు. తెలుగు, 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 తెలుగు అంటున్నావేంటి? సోదిలాగా అని. మావాడు నేర్చుకుంటాడు. నేర్చుకుంటాడు. 1 వీక్ చూడు, 2 వీక్స్ చూడు, నేర్చుకోకపోతే, ట్రై చేయకపోతే అప్పుడు నువ్వు మాట్లాడు తెలుగు అని అనంగానే 1 వీక్ చూస్తా. ఒకవేళ ట్రై చేసినట్టుగా అనిపిస్తే అప్రిషియేట్ చేస్తా. ఒకవేళ చేయకపోతే ఫెయిల్ అయితే కనుక నేను సీజన్ మొత్తం ప్రతి వీక్ గుద్దుతా. గుద్దుతానంగా ఏం మాట్లాడుతున్నారు, ఇష్టం అన్నట్టు మాట్లాడుతున్నాడు. గుద్దుతా అంటే మిమ్మల్ని మొహం మీద గుద్దుతారు కాదు, నామినేషన్లు గుద్దుతా అని చెప్పి అనడం. అంత డిస్కషన్ కొంచెం హాట్గా జరిగింది, మాట్లాడుకుందాం. సరే, సో ఈ లవ్ మీటర్ అనేది ఉంటుంది ఒక టాస్క్. ఆ టాస్క్లో భాగంగా అందులో ఎక్కువగా స్కోర్ వచ్చినందుకు సోనియా సిద్ధుకి 1 డే బయటకి డేటింగ్ అనే అవకాశం కూడా వచ్చిందట. ఇదొక అప్డేటు. వాళ్ళు బయటకు వచ్చి డేట్ అంటే ఇట్లా తిరిగి తిని అటు ఇటు పోయి ఎంజాయ్ చేస్తే కెమెరా ఫాలో అవుతుంది. సో అట్లా బయటకు వచ్చి తిరిగి అంత చేసి లోపలికి పోయేది ఒక డేట్ అనేది ఒక ఎపిసోడ్లో భాగంగా మనకి చూపిస్తారన్నమాట. అది ముచ్చట, అదొక అప్డేటు. సో ఇవే అప్డేట్లు. సరే, అయిపోయింది. సో ఎపిసోడ్ 3rd ఎపిసోడ్ చాలు. మనకు ఓపెనింగ్ తెలుసు కదా, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ మ్యావ్ అనేది పడుతుంది. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకున్నా నువ్వుంటే చాలు అని మ్యూజిక్ వస్తుంది. ఎందుకైతే తర్రో ఇది. అయ్యో, మధ్యలో కళ్ళు ప్లస్ బీజిఎం వాడి రయ్యా కోరికలకు కొలమానం ఈ జంట అనే పాట వచ్చింది. దేనికి తెలుసా? ప్రియాంక శివ్ ముద్దులు పెట్టుకుంటా ఉంటారు. ఇలా ముద్దులు, ఈ ముద్దులు పెట్టుకొని మళ్ళీ ఇంకా చెప్తాడు శివ్ ఏమంటారు తెలుసా? ఈ హౌస్లో అందరికంటే ఎక్కువ ముద్దులు ఇస్తుంది నేనే కదా నీకు. చూసే వాళ్ళకి చెప్తున్నా, నాకు ఆమె స్మెల్ అంటే, ఆమె స్కిన్ అంటే పిచ్చి, అందుకని చెప్పి ముద్దులు పెడుతున్నా అంటాడు. అన్నా ఏందన్నాడు, ఏం మాట్లాడుతున్నావు అన్నారు. అన్నా ఇది ఫ్యామిలీ షో కాదబ్బా, ఇది ముందే చెప్తాను, ఇది ఫ్యామిలీ షో అయితే కాదు. షిట్ మ్యాన్. సరే, ఎక్కడున్నాం? ఈ ఇంటర్వ్యూల వీడియోలో అదొకటి ఇరిటేటింగ్ ఉంది. మనకు స్ప్లిట్స్ విల్లా, అట్నే మనకి ఇదేంటిది మన ద 50 ఇట్లాంటి షోలలో ఇంటర్వ్యూలది మధ్యలో అంటే డేలో ఏం జరిగిందో సాయంత్రం వీళ్ళందరినీ కూర్చొని ఇంటర్వ్యూలు తీస్తారు. ఇంటర్వ్యూలు తీసి మీకు ఏమనిపించింది, ఇక్కడ ఏమనిపించింది, అక్కడ ఏమనిపించింది, ఎవరైనా క్వశ్చన్స్ అడుగుతారు. చూసారా, బయట వాళ్ళు ఉంటారన్నట్టు అక్కడ క్వశ్చన్లు అడగడానికి. క్వశ్చన్లు అడుగుతారు. క్వశ్చన్లు అడిగినప్పుడు వాళ్ళు ఆన్సర్లు చేసి రికార్డ్ చేస్తారు, కెమెరాలు పెట్టే చేస్తూ ఉంటారు అన్నట్టు. సో ఈ ఇంటర్వ్యూలు చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయి. ఒక ఫ్లో లేదు, ఒక న్యాచురాలిటీ లేదు, ఒక రియాలిటీ లేదు. రియాలిటీ షో బిగ్ బాస్ అనే ఫీలింగ్, అంటే బిగ్ బాస్ కైండ్ ఆఫ్ అద్భుతమైన ఫీలింగ్ అనేది వస్తలేదు, న్యాచురాలిటీ అనేది వస్తలేదు. ఇలాంటి షోలు వచ్చినప్పుడే మనకు బిగ్ బాస్ యొక్క వాల్యూ అనేది తెలుస్తుంది అన్న ఫీలింగ్ గట్టిగా వచ్చింది. సరే, ఈ ఇంటర్వ్యూ వీడియోలు వసంతి కళ్యాణ్ అంటది, చాలా ఇబ్బంది పడ్డాం, అసలు గెలిచి సంపాదించి తీసుకున్నది తర్వాత అసలు ఇలా వెళ్ళిపోవడం అనేది మంచిగా అనిపించలేదు అని చెప్పి సంజయ్ బ్రిటో. వసంతి కళ్యాణ్ అంటే సంజయ్ బ్రిటో ఏమంటే 4 కపుల్స్ నామినేట్ చేశారు. ఇందులో నాకు వసంతి కళ్యాణ్ ఎందుకు చూస్ చేసుకున్నామంటే, వసంతికి మేము బాగా తెలుసు, అయినా కానీ వాళ్ళు మమ్మల్ని నామినేట్ చేశారు, అది మాకు నచ్చలేదు అని చెప్పి చెప్తుంది. హైలైట్ ఏంటంటే సంధ్య ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత వసంతికి మేము తెలుసు కానీ మమ్మల్ని తెలియదు అని చెప్పి నామినేట్ చేసింది, అది నాకు నచ్చలేదు అని ఒక పాయింట్ చెప్పింది. మరి డాన్స్ షోలో కలిసినా ఏమో నేను డౌట్ పడ్డా. కట్ చేస్తే ఏమంటుందంటే, వసంతి మేము రాగానే యాక్చువల్లీ వీళ్ళు అంతకంటే ముందు 2 రోజుల ముందే షూట్లో అందరూ కలిసిర్రు. ఏది యాడ్ షూట్ ఉంది కదా, అందరూ ఇట్లా సోఫాలో కూర్చుండి ఏంటి ఆ తర్వాత ఇట్లాంటివన్నీ అనే ఒకటి అద్భుతమైన మ్యాన్షన్ అది అని చెప్తూ 10 కపుల్స్ అని చెప్పి ఒక ఇంట్రడక్షన్ ప్రోమో ఉంది కదా, ఆ యాడ్ షూట్ కోసం అందరూ కలిసిర్రు. కానీ ఆ టైంలో సంజయ్ బ్రిటో వాళ్ళు కలవలేదు. 2 రోజుల ముందు వీళ్ళతో కలిసింది, మాట్లాడింది. కానీ వసంతి అంతకంటే ముందు సంజయ్ బ్రిటోతో మాట్లాడలేదు. వీళ్ళు డైరెక్ట్గా గ్రాండ్ లాంచ్ రోజు ఫ్లైట్ వేసుకొని దిగి వచ్చారు అన్నట్టు, చెన్నై నుంచి వెళ్ళి వచ్చారు కాబట్టి అక్కడనే కలిసినప్పుడట సంధ్య తోటి ఈమె వసంతి అన్నదంట, హే గుర్తుపట్టావా, మనం కలిసాము ఒకసారి ఇదివరకు అని అన్నదంట. అంటే నేను తెలిసినా కానీ తెలియదు అని చెప్పి నామినేట్ చేసింది అన్న పాయింట్ తీసిందబ్బా. అమ్మో అనుకున్నా. శ్రీముఖి అడుగుతుంది, కళ్యాణ్ వసంతి మీకు ఎట్లా అనిపిస్తుంది, ఈ మార్పు మీకు ఎలా ఫీల్ అవుతుంది, ఇట్లాంటివి అడగడానికి పుల్లలు పెట్టే పుల్లమ్మ కింద క్యారెక్టర్ కింద శ్రీముఖి ఉందన్నట్టు. నేను చెప్పిన ఆల్రెడీ ఇదివరకు ఎప్పుడూ చెప్పిన, ఇది ప్రోమోలో అప్పుడే పుల్లలు పెట్టే పుల్లమ్మ క్యారెక్టర్లో ఉండబోతుంది శ్రీముఖి అని. ఎలా అనిపిస్తుంది అంటే, అది వాళ్ళ ఇష్టము అని, అంటే నీకు ఆ రీజన్ తెలుసుకోవాలని ఉందంటే నాకు తెలుసుకోవాలని లేదు, అది అనవసరం అనిపిస్తుంది అని, అది వాళ్ళ ఇష్టం వాళ్ళ ఒపీనియన్ అన్నట్టుగా అంటాడు కళ్యాణ్. కానీ కళ్యాణ్ చాలా మనసుకు తీసుకుంటాడు. అబ్బో సరే. ఆ తర్వాత శ్రీముఖి ఏమంటుంది తెలుసా, రీజన్ నీకు అనవసరం, నాకు మాత్రం అవసరం అని చెప్పి. సంజయ్ బ్రిటో మీరు ఎందుకు వాళ్ళని చూస్ చేసుకున్నారు అంటే, సంజయ్ వాళ్ళు అంటారు, రీజన్ నెంబర్ 1 యూ నోస్ యూ గేవ్ పనిష్మెంట్, మేము మీకు తెలుసు అయినా కానీ మీరు మాకు పనిష్మెంట్ ఇచ్చారు అన్న. రీజన్ 2 అని చెప్పబోయినా కానీ అది కట్ చేసారు. ఎందుకు కట్ చేసారు వాళ్ళకే తెలుసు.
ఇక సంజయ్ బ్రిటో బాత్రూమ్కి యాక్సెస్ ఇస్తా అని చెప్పారంట కళ్యాణ్ వసంతి వాళ్ళకి, వాడుకుంటూ లేదంటే లేదండి. కానీ ఇక ఇక్కడ నుంచి అంటే మనకి మిగతా అన్ని చూపించారులే. అయితే ఇక్కడ నుంచి మనకి కంప్లీట్గా కళ్యాణ్ బర్స్ట్ అవుట్ అయిపోయి బయట తిరుగుతూ ఉన్నాడు. ఎందుకు అని అంటే బేసిక్గా నేను బయట పడుకోవడానికి నాకు ఇబ్బంది లేదు సోఫాలో పడుకోవడానికి, కానీ వసంతికి ఇలా ఇబ్బంది అవుతుంది కదా అని అలా వైఫ్ గురించి తను ఫీల్ అయ్యింది అన్నట్టు. ఫీల్ అయ్యి ఎమోషనల్ అయ్యిండు. ఈ ఎమోషన్ది ఇంకా ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ ఇన్ ద మీన్ వెల్ డిస్కషన్స్ జరుగుతున్నాయి అన్నట్టు. అంటే మీరు చెప్పేది ఉండే శ్రీముఖికి మేము టాస్క్ ఆడి గెలుచుకున్నాం అని చెప్పేది ఉండే శివ్ అని చెప్పిండు అన్నట్టు. శివ్ చెప్తే వాళ్ళు కూడా టాస్క్ ఆడి గెలిచారు కదా అని అన్నారు కదా, మనం అంటే మళ్ళీ ఆ పాయింట్ వస్తారు, వాళ్ళు టాస్క్ ఆడే గెలుచుకున్నారు ఇప్పుడు అన్న పాయింట్ వస్తుంది అని ఒక పాయింట్. ఇక శ్రీముఖి టాటా బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. ఈ గ్యాప్లో ఇక నుండి మీరు ప్రేమలో ఉండండి, ఇంకా నేను వెళ్తాను, నా బాధ్యత అయిపోయింది, తీసుకొచ్చేంత వరకే నా బాధ్యత, మీరు ఇక ప్రేమలో మునిగి తేలండి అని ఇట్లా జుట్టు ఇట్లా అనగానే వెనకాల హార్ట్ షేప్ ఉందన్నట్టు అది చూపించి బాయ్ 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 అనుకుంటూ పోయింది కదా. ఇంకా మీ ఇష్టము, ఈ మ్యాన్షన్ మీది, నేను ఎప్పుడు వస్తానో మళ్ళీ తెలియదు, మళ్ళీ ఎప్పుడు వస్తానో, టాటా బాయ్ బాయ్ అనుకుంటూ పోయింది. ఎంతసేపు లేదు తెలుసా, 2-3 గంటల గ్యాప్లో మళ్ళీ వచ్చింది. అరే ఇప్పుడే అన్నావుగా అక్క, నేను మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు అనుకుంటూ పోయినావు కదా, మళ్ళీ 2 గంటల గ్యాప్లో వచ్చింది. హైలైట్ ఏంటంటే రాత్రి ఏం జరిగింది, రాత్రి వాళ్ళ డిస్కషన్స్ ఏందనేది వచ్చింది, అడిగింది, మొత్తం డిస్కషన్ చేసి నిన్నటి ఎపిసోడ్లో వేసారా. 2 గంటల గ్యాప్లో వాళ్ళు ఏమేమి ముచ్చట పెట్టుకున్నారో 2-3 గంటల గ్యాప్లో మళ్ళీ వచ్చి మీరు ఇందాక కన్సర్న్స్ ఉన్నాయి మీకు అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసింది. అక్క 2 గంటలు మాట్లాడుకుంటే ఒక ఎపిసోడు, మళ్ళీ ఇంకో 2 గంటలు మాట్లాడుకుని ఆ డిస్కషన్స్ తోటి మళ్ళీ ఒక ఎపిసోడా అయిపోయింది. ఈరోజు ఆ డిస్కషన్ ఒక గేమ్ పెట్టి ఆ గేమ్లో ట్రూత్ ఆర్ డేర్ అని చెప్పి పెట్టేసిరు, అయిపోయింది, కట్ చేస్తే ఈ ఎపిసోడ్ అయిపోయింది. మళ్ళీ రేపటి దానిలో ఈరోజు డే అంతా జరిగిందని తేడమైంది, గంగలమైంది. ఇప్పుడు చూడు, రాత్రి వేర్రు డిస్కషన్ చేసుకున్నారు, తెల్లారి వచ్చింది, మబ్బులనే వచ్చింది, చీకట్లనే వచ్చింది శ్రీముఖి. ఒక గేమ్ అంటే వాళ్ళు టాస్క్ ఆడిచ్చారు సంజయ్ బ్రిటో వాళ్ళని వెల్కమ్ చేసింది, టాటా బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళింది. మళ్ళీ ఒక 2 గంటలు వాళ్ళు ముఖం కడుక్కొని అంత ఫ్రెష్ అప్ అయ్యి, వాళ్ళు ఫ్రెష్ అప్ కూడా అయినట్లు లేరు, అంతే మబ్బు గట్టినే ఉన్నారు, ఆ రాత్రి బట్టలతోటే ఉన్నారు, మొన్న రాత్రి వచ్చిన తర్వాత తీసుకున్న బట్టలతోటే ఉన్నారు. వచ్చింది మళ్ళీ ఈమె డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చింది 2 గంటల గ్యాప్ తర్వాత వచ్చింది, టిఫిన్లు చేసిరు, అంతే ముచ్చట పెట్టుకున్నారు, తీసుకొచ్చింది, బయట నిలబెట్టింది, ఒక గేమ్ ఆడిచ్చింది, ఎపిసోడ్ అయిపోయింది. మళ్ళీ కట్ చేస్తే రేపు వస్తుంది. మరి ఈ డే అంతా ఏం జరిగిందని ఏం లేదు. మళ్ళీ ఈ గ్యాప్లో ఇంకో డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి మళ్ళీ మీరు డిస్కషన్ చేసిరు కదా అని చెప్పి మళ్ళీ గేమ్ పెడుతుందేమో, మళ్ళీ ఖతం అవుతుందేమో అనిపించింది. అంటే ఒక రోజుది 3 రోజులు ఎపిసోడ్లు అయిపోతున్నాయి ఒక రోజులో. గ్రాండ్ లాంచ్, రాత్రి పోవడం ఒక ఎపిసోడ్ అయిపోయింది, తెల్లారి లేవడం ఇంకో ఎపిసోడ్ అయిపోయింది. క్యా బాత్ హే అనిపించింది నాకు. అందుకే అంత రియల్గా లేదన్నట్టు, అంత అట్ట ఫిట్టింగ్ లెక్క ఉన్నది. 3 ఎపిసోడ్లు బాయే, ఇంకో 2 ఎపిసోడ్లు అయిన తర్వాత ఇంకోరిని ఎలిమినేట్ చేసే. సరే ఇక ప్రేమలో ఉండండి అని చెప్పి టాటా బై బై అని వెళ్ళిన తర్వాత వసంతి మన ఎవరు జాను బాను వాళ్ళతోటి తీసుకోలేకపోతున్నా, నాకు చాలా స్వాపింగ్ అనేది నచ్చలేదు అన్న ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఆ తర్వాత ప్రియాంక, జేను, శివు, హరీష్ వీళ్ళంతా మాట్లాడుకుంటూ ఉన్నారు అన్నట్టు. ఇక తెలుసు కదా యాజ్ యూజువల్గా మన హరీష్ అన్నతో డిస్కషన్స్ ఎట్లుంటాయి, కొంచెం టఫ్గా ఉంటాయి. అయితే ప్రియాంక అడుగుతుంది అన్నట్టు, వీఆర్ ద కపుల్ ఓన్లీ స్ట్రక్ టు ఈచ్ అదర్. ఏది ఆ చలి పెట్టినప్పుడు కోటి సంగతి డిస్కషన్ జరుగుతుంది. అన్న కోటి ఇడిచి పెడతాడబ్బా, నేను కోటి ఇచ్చినా ఎవడు కోటి ఇవ్వలేదు, నేను కోటి ఇచ్చిన కాబట్టి మనసు విషయంలో నేను కోటీశ్వరుణ్ణి, అంటే మనసు కోటీశ్వరుణ్ణి అన్న ఫీలింగ్లో ఉన్నాడు ఆయన. ఇక మిగతా వాళ్ళంతా బికారిగాళ్ళు, ఎందుకు మనసు విషయంలో, కోటు విషయంలో అసలు మనసు లేదు, పెళ్ళాలంటే ప్రేమ లేదు, లవర్ లాంటి ఇష్టం లేదు అన్న సెన్స్లో ఉన్నాడు అన్నట్టు. ఇప్పుడు నూకరాజు అయితే అసలు ఆశయ చచ్చిపోతుంటే కూడా చూస్తాడు అన్న ఫీలింగ్ చెప్తా. ఎందుకంటున్నా అంటే అది ఆ డిస్కషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. ఇక మిగతా వాళ్ళంతా పనికిరాని వాళ్ళే, ఎవడు కూడా అసలు వాళ్ళ భార్యల్ని ప్రేమిస్తలేరు అన్న పాయింట్ వాళ్ళ మిస్సెస్కి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, ఆవాహయామి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం టూ మచ్ అనిపించింది. సరే అయితే ఇక్కడ ఇదే అంటే నిన్న జరిగిన ఇష్యూలో మేమిద్దరం పట్టుకొని ఉన్నాం, ఎవరి కపుల్ అండర్స్టాండింగ్ వాళ్ళది, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు అనేది డిస్కషన్ జరుగుతుంది. అది మనకు చూపించారు, ఎందుకంటే ఖాళీ చేసారు. ఇంకో పాయింట్ వచ్చింది, వసంతి కళ్యాణ్ వాళ్ళది వాళ్ళ రూమ్ అంతా ఖాళీ చేసేసారు. ఇక్కడ కళ్యాణ్ ఒక మాట అంటాడు, నాకు ఈ లాంగ్వేజ్ అనేది ప్రాబ్లం కాదు, నేను లాంగ్వేజ్ అనే ప్రాబ్లం సంజయ్ బ్రిటో వాళ్ళకి చెప్పలేదు, ఎందుకంటే నేనే వేరే ఇండస్ట్రీకి పోయి సెటిల్ అవుదామని అనుకుంటున్నా, అట్లాంటిది నేను ఎందుకు లాంగ్వేజ్ ప్రాబ్లం గురించి తెస్తా, నేను ఆ విషయంలో నేను అందరూ తప్పని చెప్తా అని చెప్పి మాట్లాడతాను. ఓకే ఫైన్ గుడ్, ఈయన ఉద్దేశం అయినది. ఆ తర్వాత బ్రిటో కళ్యాణ్ వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. వచ్చి అగ్గిచ్చి బ్రిటో సారీ చెప్పాడు, సారీ బ్రో అని. అంటే సారీ కాదు, ఒక మాట, ఇప్పుడు లాంగ్వేజ్ ఇష్యూ నేను తీయలేదు, అసలు అది నేను రేజే చేయలేదు, అసలు మీరు నన్ను సరే అన్నట్టుగా అన్నాడు. అనగానే సంజయ్ వచ్చి మీరేం చెప్పారు, మరి మీరేం చెప్పారు అంటుంది. అంటే నేను కాదు మా వైఫ్ అన్నది, తెలియదు కదా అని ఒక పాయింట్ రేజ్ చేసింది అని అనగానే ఇక్కడ ఇక సంజయ్ అంటారు, చూడంగానే హే తెలుసు కదా, చూసాం కదా, ఇదివరకు కలిసాం కదా అని ఒక మాట అన్నది ఆమె, మళ్ళీ తెలియదు అనడం నాకు అసలు నచ్చలేదు, ఇట్స్ నాట్ రైట్ అన్నట్టుగా చెప్పగానే కళ్యాణ్కి కోపం అట్నే వస్తుంది కంటిన్యూగా. మీరు అన్నారు కదా మీరందరూ కొత్త అని,
అట్నే మాకు అందరు కొత్తే, నేను అందరికీ కొత్తే. నేను వసంతి హస్బెండ్‌గా కొంతమంది తెలుసు కానీ నేను కొత్తే. ఒకరికొకరు తెలవదు. ఏదో ఒక రీజన్ చెప్పాలి కాబట్టి చెప్పినట్టు చెప్పినాం అన్నట్టు చెప్తాడన్నట్టు. ఇక ఆ తర్వాత సోనియా, సిద్దులని చూపించారు. సోనియా, సిద్దు ఏంటంటే పవన్, అంజలి పవన్‌లో పవన్ ఇండివిజువల్‌గా తిరుగుతున్నాడని సోనియా గమనించిందట చెప్తాంది. ఆయన ఎప్పుడు ఇండివిజువల్‌గా కనబడుతున్నాడు. వాళ్ళిద్దరు కలిసి కనబడతలేరు అంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ కంఫర్ట్ అని అన్నాడు సిద్దు. అనగానే ఇది మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షో కదా! ఈ షోలో మరి కలిసి వాళ్ళ కపుల్స్‌గా కలిసి ఉండకపోతే అదేం కపుల్ అంటారు? అది కపుల్ షో కదా! కంఫర్టబిలిటీ కాదు కదా ఇక్కడ చూసేది అని సోనియా అన్నది. అనంగానే చూద్దాం. ఇప్పుడు మనం ఒకరోజు చూసి, రెండో రోజు చూసి ఏం జడ్జ్ చేస్తాంలే చూద్దాం అన్నట్టుగా సిద్దు చెప్పేసిండు. ఆ తర్వాత మళ్ళీ మనకి సంధ్య, బ్రిట్టో, హరిత, హరీష్ వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో మాట్లాడుకునేది ఒకటి చూపించారు. ఆ తర్వాత వాళ్ళు బట్టలు చదురుకునేది చూపించారు. ఇక హరిత, హరీష్ అన్న కాంబినేషన్ అంటే తెలుసు కదా! హరీష్ చెప్తాను అన్నట్టు. ఇది ఘోరం ఉంటుంది చెప్తా ఇనుర్రి. హరిత గారు ఉన్నారు, హరీష్ ఉన్నారు. ఇక్కడ పక్కన మన సంధ్య, బ్రిట్టో ఉన్నారు. బ్రిట్టోకి చెప్తున్నట్టు ఐ యామ్ హరిత, షీ ఈజ్ హరీష్. అర్థమైంది ఇప్పుడు ఏం చేశానో అన్నాడు. నాకేమనిపించింది తెలుసా? మ్యానిపులేట్ చేసిండు. మ్యానిపులేట్ చేసేవారా అని అలా అనిపించింది. పాపం హరిత గారిని మ్యానిపులేట్ చేస్తాడు అన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. అంటే ఒక్కొక్క కపుల్ ఒక రకం, కానీ మనం అనుకోవడానికి అయితే అట్లా అనిపిస్తుంది అన్నట్టు. మరి టూ మచ్గా శివపార్వతులం, సీతారాములం మొత్తం మేమిద్దరం ఒకటిలో ఒకరం అని ఆమెకి ఎక్కించి 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 ఒక రకంగా ఉందిలే ఏమోనే. అయితే హరిత గారు అంటారు 2 బాడీస్ 1 సోల్ అది చెప్తున్నారు అంటే ఎస్ ఎస్ బ్రదర్ ఎస్ అంటే బ్రిట్టో అంటాడు అన్నట్టు. యా బోత్ ఆర్ వన్ ఆర్ బోత్ ఐ కెన్ అండర్స్టాండ్ అన్నట్టుగా. అంటే యా 2 బాడీస్ 1 సోల్ అని ఆమె చెప్పింది. చెప్పగానే ఈమెకి ఇవే చెప్పి ఆ తర్వాత హరీష్ బ్రిట్టో తోటి యూ గాట్ ఎ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, నువ్వు చాలా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ తోటి ఉన్నావు, బాగా మాట్లాడుతున్నావు అన్నట్టుగా కాంప్లిమెంట్ ఇచ్చిండు. ఖుష్ అది తెలుసు కదా, మెచ్చుకుంటాడు అవసరం అయితే ఎత్తేస్తాడు, ఏదైనా చేస్తాడు ఆయన. ఇక హరీష్ గురించి సోనియా, సిద్ధు వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటారు. మనిషి మంచోడే, కాకపోతే ఆయన పాయింటే రుద్దేద్దాం అన్న ఫీలింగ్లో ఉంటాడు. అసలు ఆ కోటు విషయంలో ఇప్పుడు నాకు కోటే లేదు, నాకేంటి కళ్యాణ్కి ఏంటి షర్టు మీద ఉన్నాం మేము, మాకు కోటే లేదు, మరి మేము ఎట్లా ఇస్తాం అని అంటే ఆయన ఏమంటాడు తెలుసు కదా, అవసరం అయితే బేర్ బాడీతో ఉండాలి, బరివాత అయినా ఉండాలి, బట్టలు ఇప్పేసి అయినా ఇచ్చేయాలి, మొత్తం ఖాళీగానే ఉండాలి అని అంటాడు. అన్నీ పాసిబుల్ అవుతాయా అని చెప్పి సిద్ధ అంటాడు. కానీ వీళ్ళకి తెలియదేమో పాసిబుల్ చేస్తాడు సార్, ఇప్పేస్తాడు కూడా. మనం ఆ షోలో చూడలేదు, షో కోసం ఇప్పేసిండు చూడు, షో నాకు ఇంపార్టెంట్ అందుకే ఇప్పేస్తున్నా అంటాడు. ఇక్కడ వైఫ్ ఇంపార్టెంట్ ఇప్పేస్తున్నా అంటాడు. అవేం లేదు, ఏదో షో కోసం గట్టి షో చేస్తాడు. అందుకని నటరాజ్ మాస్టర్ మాట అన్నాడు కానీ నిన్న, 10 మంది ఉంటే కెమెరా ఉంటే ఇక కొంతమంది బయట చూపించేస్తూ ఉంటారు, రియాలిటీ వద్దు అన్నట్టుగా. అంటే ఇది ఓవర్ రియాలిటీ చూపించే ప్రయత్నం షోలో అన్నట్టుగా అనిపిస్తుంది హరీష్ గారి బిహేవియర్ చూస్తుంటే, హరీష్ అన్న బిహేవియర్ చూస్తుంటే. అయితే జాకెట్ లేదు అంటే ఎట్లా చేస్తారు ఆయన ఒకడు అన్నట్టుగా వీళ్ళు డిస్కషన్ చేస్తూ ఉన్నారు. ఆయన షర్ట్ తీసేయాలి, బేర్ బాడీతో ఉండాలి, అవసరమైతే నేను షర్ట్ ఇప్పిచ్చేస్తానంటే సోనియా అది చూసే ధైర్యం నీకుందా, చాలా హార్డ్గా ఉంటుంది కదా అని చెప్పా. అది ఆమెది కామెడీ వర్షన్ ఉంటుంది మొత్తం. ఈయన అంటాడు బీయింగ్ అన్ యాక్టర్ నేషనల్ టెలివిజన్లో బట్టలు ఇప్పి తిరగలేం కదా, చెప్పడం ఈజీ అంటే ఆయన చేయడం కూడా ఈజీగానే చేస్తాడు, అది బాధ. సో అది మనం చూడడానికి కష్టం కదా అని ఈమె. సరే ఆ తర్వాత కళ్యాణ్ బ్రిట్టో ఈ పంచాయతీ మళ్ళీ నడుస్తూ ఉంటుంది. ఏం చెప్తాడు తెలుసా, షో మేకర్స్ మీద క్వశ్చన్ చేసినట్టుగా చెప్తాడు కళ్యాణ్. అందుకని చెప్పి మళ్ళీ శ్రీముఖి ఒక క్లాస్ పెడుతుంది కళ్యాణ్కి. ఏంటంటే షో మేకర్స్కి ఎట్లాంటి క్వశ్చన్ చేస్తారంటే, టాస్క్ ఎందుకు పెట్టిరు, ఎవరు పెట్టిరు టాస్క్, వాళ్ళు పెట్టిరు, మేము నేమ్ రాసినాం, సో నేమ్ రాసినాం కాబట్టి మీద వచ్చింది, ఎక్కువ పేరు మీద వచ్చింది కాబట్టి వచ్చింది, కానీ అది చేసింది ఎవరు, మేము కాదు కదా, నామినేట్ చేయమన్నది ఎవరు, మేము కాదు కదా అని, రూమ్ ఇచ్చింది ఎవరు, వాళ్ళు కదా, స్వాప్ చేయమన్నది వాళ్ళు. ఈ డిస్కషన్ చేస్తుంటే అట్లా కాదు బ్రదర్ అన్నట్టుగా మనోడు ఇంగ్లీష్లో చెప్పబోతూ ఉంటాడు. బ్రిట్టో కంప్లీట్గా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నబ్బా, తెలుగు రాదు, కంప్లీట్ రాదు, ఇది పెద్ద ప్రాబ్లం, ఖచ్చితంగా అవుతుంది. ఆయన 1 వీక్లో నేర్చుకుంటా, 2 వీక్స్లో నేర్చుకుంటా అయ్యేది కాదు ముచ్చట. సో ఇక అనగానే సంజయ్ ఉండి మన గురించి కాదు చెప్తున్నది, షో మేకర్స్ గురించి అన్న సెన్స్లో మాట్లాడుతుంది. అన్న తర్వాత ఇంకా ఇది శ్రీముఖి అడ్రస్ చేస్తున్నట్టు టాస్క్ పెడుతున్నప్పుడు, కళ్యాణ్ నువ్వు ఏదో చెప్పినావు, ఇది షో, ఇక్కడ లగ్జరీ ఉంటుంది, పావర్టీ ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అవన్నీ టెస్టే, మేము చేయాల్సిందే అది. సో ఇక్కడ ఇట్లా చేసిరు, అట్లా చేసిరు, అది చేసిరు, ఇది చేసిరు, అవన్నీ అనడానికి లేదంటే మనోడికి కూడా రియలైజ్ అయింది, మైండ్లోకి ఎక్కించుకున్నా అన్నట్టుగా చెప్తాడు. సో ఇదంతా మనకి తర్వాత గేమ్ టైంలో చూపిస్తారు. ఇక మనం అక్కడ డిస్కస్ చేయడం ఎందుకని ఇక్కడ డిస్కస్ చేసేస్తున్నా. సో ఇక్కడ నూకరాజు, ఆసియా వీళ్ళ గురించి, అంటే ఆసియా గురించి అక్కడ అంజలి పవన్కి, సోనియా, సిద్ధుకి అక్కడ కూర్చుని పెట్టుకొని చెప్తాను అన్నట్టు. ఆసియా తింగర్తనం చూసావా, శ్రీముఖి అక్క
డబల్ బెడ్లు పెట్టింది ఎందుకు? 6 బెడ్లు ఇస్తే 3 బెడ్లలో పడుకున్నారు. డబల్ బెడ్లు పెట్టడానికి మేమేమన్నా పిచ్చోళ్ళమా అని అన్నది. అన్నప్పుడు పక్కన ఆసియా "ఆ! ఆ! ఆ!" అంటంది. అంత తింగరిది అన్నట్టుగా చెప్తాడు. తింగరిది అనొద్దు ఆడపిల్లల్ని, ఓకేనా? క్యూట్‌నెస్ అది అని చెప్పి సోనియా అన్నది. వీళ్ళదంతా కూడా క్యూట్ డిస్కషన్, కామెడీ డిస్కషన్ నడుతుంది వీళ్ళది. సో, క్యూట్‌నెస్ అనాలి దాన్ని అనంటే సిద్ధు అంటాడన్నట్టు. ఆ క్యూట్‌నెస్‌నే తెలుగులో తింగరితనం అంటారులే అని చెప్పి ఆయనే. వీళ్ళంతా సెటైరికల్‌గా కామెడీగా వీళ్ళ 2 కపుల్స్ మధ్యలో డిస్కషన్స్ బాగున్నాయి. అంటే ఇదొక రకమైన ఎంటర్‌టైన్‌మెంట్. కాకపోతే ఏంటంటే మనం ఇలాంటి షోలలో ఇలాంటి ఎంటర్‌టైనర్స్‌ని మనం అట్టట్ట చూసి వదిలేసి ఆ పంచాయతీలు హైలైట్ చేస్తాం. ఇప్పుడు సంధ్య బ్రిటో సైడ్ కొంతమంది తీసుకుంటారు. ఇటు సోనియా, సిద్ధు వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ జరిగింది కాబట్టి వీళ్ళ సైడ్ కొంతమంది, వాళ్ళ సైడ్ కొంతమంది తిరుగుతారు. అది మనకి తరతరాలుగా వస్తున్న ఆనవాయితీగా వస్తున్న ఆచారం. సో, అది. ఇక ఆ తర్వాత రూమ్‌లో క్లిప్పులు అవి ఇవి మహేష్, శాండ్రా దోశ తినడము, దోశ తింటే దగ్గొస్తది, వాటర్ లేవు కదా అంటే ఆమె అలగడము, నాకు ఆకలి అవుతుంది నేను తింటాను అనడం, వాళ్ళిద్దరి మధ్యలో పంచాయతీలు, అది డ్రెస్ మీద పడడం, నువ్వు కంగారు పెట్టడం వల్ల ఇలా జరిగింది అని అలా అన్నీ ఉంటాయి కదా పంచాయతీలు, అవన్నీ సారీ అని చెప్పి అనుకోవడం, ఆయన తినిపియడం, బతిలాడడం, ఇదొక వర్షన్ నడుతూనే ఉన్నది. కానీ నాకెందుకో అంటే మహేష్‌ని మనం 'బిగ్ బాస్' టైంలో అప్పుడు సీజన్ 6 టైంలో వచ్చిన గెస్ట్‌గా వచ్చిన మహేష్‌ని చూసిన ఫీలింగ్ వస్తలేదన్నట్టు. మహేష్ కాళిదాస్ కదా ఈయన పేరు. ఆ కైండ్‌లో అనిపిస్తలేదు. కొంచెం బాగా సాఫ్ట్‌గా, కొంచెం చాలా డౌన్, అంటే ఈయన 'బిగ్ బాస్'కి సెట్ అయితాడు అన్న ఫీలింగ్ అయితే రాలేదు. సో, నెక్స్ట్ వసంతి, కళ్యాణ్ ఇక వాళ్ళిద్దరు ఎమోషనల్ అయిపోయారు. వసంతి అంటే కళ్యాణ్ బాగా ఎమోషనల్, అంటే కొంచెం సీరియస్‌గా మాట్లాడుతున్నాడు అన్నట్టుగా వదిలేసేయి అని అంటే వదిలేయను. ఎందుకు వదిలేయాలంటే డిస్కషన్ టాపిక్ జరిగినప్పుడు జరగాలి. ఆ తర్వాత డిస్కషన్ జరగద్దు అని చెప్పి వసంతి. ఎందుకంటే 'బిగ్ బాస్' ఎక్స్‌పీరియన్స్ అన్నట్టు. ఆ తర్వాత మాట్లాడుకుంటే బ్యాక్ బిచ్చింగ్ లాగా ఉంటది కాబట్టి వద్దు అని చెప్పింది. వద్దు అని అంటే అక్కడ సిద్ధు వచ్చి పోన్లే అంటే అక్కడ వాళ్ళిద్దరు ఎమోషనల్ అవుతారు. అంటే నేను కాదు, అంటే కళ్యాణ్ అంటాడు నేను కాదు నువ్వు బయట పడుకుంటావు అన్న బాధ అని అంటుంటే వాళ్ళిద్దరు ఎమోషనల్ అవుతుంటే సిద్ధుకి తెలియక సడన్‌గా మధ్యలోకి వచ్చి డిస్కస్ చేద్దామని చూస్తాడు కళ్యాణ్ పక్కకు తీసుకుపోదామని. కానీ అక్కడ వసంతి ఏడుస్తున్నది చూసి సారీ మీరు కంటిన్యూ కండి అన్నట్టుగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోగానే వసంతి కూర్చుంటుంది. నేను అడ్జస్ట్ అవుతా అంటూ ఉంటుంది. అంటే నువ్వెందుకు ఏడుస్తున్నావు అని చెప్పి ఆయనే. అంజలి పవన్ వచ్చి అయ్యో చూసుకో కూల్ ఏడవకండి చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి, వాళ్ళకి స్పేస్ ఇచ్చేస్తారు. ఇయ్యంగానే ఆయన కన్ను తుడుస్తూ ఉంటాడు. ఇక బ్యాక్గ్రౌండ్లో టీ టీ అని చెప్పి కళ్ళు ప్లస్ ఆ సాంగ్లో ఒక వైలిన్ బీట్ ఉంటుంది, అది వేసిండు. ఓయమ్మ ఏంద్ర బీజిఎం అబ్బో అనుకున్నా. ఆ బీజిఎం వేసిండు. ఇక ఇది ఏడుస్తున్నారు, తుడుచుకుంటూ ఉన్నారు, హక్ చేసుకుంటున్నారు, అది చూపిస్తున్నారు. కడిగేస్తే ఇక్కడ వీళ్ళు ఎవరు మన ప్రియాంక జైన్, శివ్ వాళ్ళు ముద్దులు పెట్టుకుంటున్నారు. నేను ఇంతకుముందు చెప్పిన కదా తన స్మెల్ అంటే పిచ్చి. నిజంగా ఈ మాట అన్నాడబ్బా, నాకు ఘోరం అనిపించింది. ఆవిడ స్కిన్ అన్నా ఆమె స్మెల్ అన్నా నాకు ఒక డ్రగ్ లాగా పిచ్చి అని చెప్తాడు. ముద్దులు పెట్టుకుంటా నేను ఒక్కనే ఇంత ముద్దులు ఇస్తున్నా అని చెప్తా అంటే బ్యాక్గ్రౌండ్లో ఇక మళ్ళీ దూరాలకి మీటర్లంట, బరాలకి కేజీలంట, కోరికలకు కొలమా ఈ జంట అని అలా కోరికలని మనకు చూపిస్తారు. షో అనుకున్నా. 4 మాంటే షాట్లు వేసిర్రు జుబ్ అని, అటు ఇటు నడిచినట్టుగా హగ్గులు చేసుకున్నట్టు, ముద్దులు పెట్టుకున్నట్టు. ఏందిరా నాయన టార్చర్ ఇది అన్న ఫీలింగ్ వచ్చింది. సో, అక్కడ ప్యారడైజ్ అనే రూమ్ ఉంది కదా, అది ఎట్లుంటుందో అందరూ చూడాలి పోవాలి అన్నట్టుగా వాళ్ళు అనుకుంటారు. అక్కడ కెమెరాలు ఉన్నాయేమో అనుకుంటారేమో. సరే, ఇక వసంతి కూర్చుండి అక్కడ నీతూ ఉంటే మీ లవ్ స్టోరీ చెప్పండి మాకు ఇన్స్పిరేషనల్గా ఉంటుంది అని చెప్పి అడిగింది. అడగంగానే నటరాజ్ మాస్టర్ నాటు స్టోరీ అది ఇన్స్పిరేషనల్ స్టోరీ అన్నారు. అర్జున్ రెడ్డి తెలుసు కదా అట్టుండేటోని నేను అనగానే తెలుసు మీరు అర్జున్ రెడ్డి లానే అని అన్నది. ఈమె అనుకున్న అర్జున్ రెడ్డి ఏంది కోపిష్టిగా ఉండే కోపం ఎక్కువ అర్జున్ రెడ్డికి అనేది ఈమెదట ఉద్దేశం. కానీ ఆయన చెప్పేది ఏంటంటే నీతు గారు ఏం చెప్తారు తెలుసా, ఆయనకి ఏదైనా కావాల్సి ఉంటే లాక్కోవడమే. పచ్చిగా ఉంటుంది. అంటే ఆయన ముద్దు కావాలంటే ముద్దు పెట్టేసుకుంటాడట లాక్కొని. అటువంటి పర్సన్ ఉండే ఆ తర్వాత నాకు ఆయనకి అట్లాంటిది పర్సన్ నన్ను ఒక ముద్దు కోసం నన్ను 2 గంటలు అడుక్కోవాల్సిన సిచ్యువేషన్ చూసిన నేను అని చెప్పి ఆయన స్టోరీలు చెప్తా అంటే ఆయనకు ఫుల్ గర్ల్ ఫ్రెండ్స్ ఉండేదట. అదంతా చెప్తా అంటే ఇది ఇన్స్పిరేషనల్ లవ్ స్టోరీగా లేదు, చాలా సుదీర్ఘంగా ఉంది. వసంతి ఆ తర్వాత అనవసరంగా అడిగారు కదా అన్న ఫీలింగ్ వచ్చింది అనిపించింది. సో ఆ తర్వాత మనకి కట్ చేస్తే అన్నట్టుగా శ్రీముఖి మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. ఎందుకు వచ్చినావు అక్క, ఆల్రెడీ ఇప్పుడే కదా వెళ్ళింది, మళ్ళీ వచ్చేసినవేంది అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అరే నువ్వే అన్నావు కదా నేను మళ్ళీ ఎప్పుడు వస్తున్నావు తెలియదు బై అన్నావు, అటు ఇటు వచ్చినవేంది, జుప్ రామ్మా మెరుపు దిగా అన్నట్టు అటు ఇటు వచ్చేసింది అంతే. ఫిబ్రవరిలో ఎర్లీగా ఎండలు వస్తాయి చూడు, అంత ఫాస్ట్గా వచ్చేసింది. శ్రీముఖి వచ్చి డోర్ ఓపెన్ చేస్తే కానీ డోర్ ఓపెన్ కాలేదబ్బా. మనకేంది బిగ్ బాస్లో అన్నీ ఆటోమేటిక్ ఓపెన్ అవుతాయి కదా డోర్ దగ్గర రాగానే, ఇక్కడ అందరూ డోర్ దగ్గర ఇట్టున్నారు ఉంటే ఆమె వచ్చి గొల్లెం తీయగానే ఓపెన్ చేసింది అన్నట్టు. బిగ్ బాస్ లాగా ఆటోమేటిక్ కాదన్నట్టు, ఇదంతా కూడా మాన్యువల్. సేమ్ ఎమోషన్స్ మాన్యువలే, సెంటిమెంట్స్ మాన్యువలే, ఆర్గ్యుమెంట్స్ మాన్యువలే. చెప్పి కీచి కుంజిచ్చి ముందరికి నువ్వు కూడా అన్నట్టు. అదొక రకం, ఇదొక రకం.
మన రివ్యూస్ కదా ఎపిసోడ్ అయిపోగానే టక్కున రివ్యూ ఇవ్వడానికి వచ్చేస్తాం కదా, ఆ సాత్రంగానే ఒక 2 అవర్స్ వాళ్ళు డిస్కషన్ చేసుకోగానే రివ్యూస్ ఇవ్వడానికి వచ్చేసినట్టుగా వచ్చింది అక్క. వచ్చి మనకి శ్రీముఖి అంటది, "వసంతి చాలా ఎమోషనల్ అయినట్టున్నావు" అని అడిగింది. రీజన్ ఏంటి అని అడగంగానే, ఇట్లా రూమ్ లేదు బయట పడుకోవాలంటే ఆయన చాలా ఫీల్ అయ్యిండు, సో దానికి నేను ఎమోషనల్ అయినా అని చెప్పి ఈ ఎక్స్ప్లెనేషన్. అరే ఆల్రెడీ మేము చూసిన సీన్నే మళ్ళీ దాని మీద డిస్కషన్ చేయడానికి ఇవి రావడం ఎందుకు అన్న ఫీలింగ్ వచ్చింది. షాట్ మ్యాన్. ఆ తర్వాత మనకి బ్లాక్స్ ఆఫ్ లవ్ అనే ఒక గేమ్ ఆడబోతున్నాం ఇప్పుడు అని చెప్పి ఆ గేమ్ షో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నేను అనుకున్నా బ్లాక్స్ ఆఫ్ లవ్ అంటే ఒక ఫిజికల్ గేమ్ ఉంటుందేమో అనుకున్నా. ఇక్కడ ఫిజికల్ గేమ్స్ ఉండేవి తక్కువ అని చెప్పి మళ్ళీ మనకు అర్థమైంది. స్ప్లిట్స్ విల్లా 2.0 లెక్క ఉంటుంది ఇది. ఏం లేదు, ఒక పెద్ద బ్లాక్స్ ఒక రాజు గంట హైట్ మీద ఉన్నాయి. సో ఆ బ్లాక్స్ ఇంత పెద్ద బ్లాక్, ఒక్కొక్క ఇటుక ఇంత పెద్ద ఉంది. దాని మీద ట్రూత్ డేర్ అని రాసి ఉంటుంది. ఒక్కొక్క బ్లాక్ని తీయాలి. అసలు ఆ బ్లాక్ని తీయాలి అంటే ఏదో ఒకటి తీయచ్చు కదా, దానిలో జాగ్రత్తగా అది పడకుండా తీయడం ఎందుకు, మళ్ళీ పడకుండా పెట్టడం ఎందుకు, ఇదంతా ఎందుకు సోది అనిపించింది. బ్లాక్ని తీస్తే సరిపోతుంది, లేదంటే చిట్టీలు తీసినా చాలు ట్రూత్ ఆర్ డేర్. ఆ బ్లాక్లు అనే సిస్టమే పెట్టాల్సిన అవసరం లేదు. ఊరికనే బ్లాక్ అనే సిస్టమ్, బ్లాక్ని తీయాలి, మళ్ళీ అంత అయిపోయిన తర్వాత ఆ బ్లాక్ని మళ్ళీ జాగ్రత్తగా పెట్టాలి. ఇదంతా ఒక పెద్ద డ్రామా, ఉత్తగా డ్రామా క్రియేట్ చేస్తారు అంత ల్యాగ్ చేయనీకి, నా లెక్కనే. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ నూకరాజుని పిలిస్తే నూకరాజు తీస్తే ట్రూత్ వచ్చింది. ఇది ఎవరికి ఇస్తావు, ఇది ఎవరికైనా అంటే మళ్ళీ ఎవరికి ట్రూత్ అయితే వాళ్ళు ట్రూత్ చెప్పాలి అనడం కాదు, ఈ ట్రూత్ని తీసుకుపోయి నువ్వు ఎవరికైనా ఇవ్వచ్చు. ఇది ఫస్ట్ పెట్టిన రూల్. కానీ కట్ చేస్తే ఏంది, మధ్యలో రూల్ మారింది. వాళ్ళకి నచ్చినట్టుగా, నా ఇష్టం నా ఆట, నేను రూల్ మారుస్తా, ఇప్పుడు నువ్వే ట్రూత్ చెప్పాలి, ఇప్పుడు నువ్వే డేర్ చేయాలని చెప్పి శ్రీముఖి రిటర్న్లో కొంతమందికి ఇచ్చింది. నాకు అనిపించింది అంటే యాక్చువల్లీ ఈ షోలన్నీ కూడా శ్రీముఖి బ్రెయిన్ చైల్డ్సా, అంటే ఆమె ఎట్లా అంటే ఆమె ఆడిందే ఆట పాడిందే పాట, ఆడిందే ఆటరా పాడిందే పాటరా అన్నట్టుగా ఆమె నచ్చినట్టు చేసుకోవచ్చు అన్నట్టు. అంతే మరి, యాంకర్ ఎట్లా తిప్పితే అట్లా. అది బిగ్ బాస్ లెక్క వాళ్ళకి వదిలేసింది కాదు కదా, యాంకర్ తిప్పినట్టు తిరగాలి. సో ఇక్కడ ఇలా ప్రేమ గురు రాలేదబ్బా, ఎడవేయండు మరి, బిజీ ఉన్నాడు పాడు. సరే అయితే నూకరాజుని పిలిస్తే నూకరాజు తీస్తే ట్రూత్ వచ్చింది. ట్రూత్ ఎవరికి ఛాలెంజ్ చేస్తున్నావు, నేను తీసుకుపోయి ఆసియాకి ఇచ్చిండు. వాళ్ళు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆసియాకి ఇచ్చి, నువ్వు మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే నన్ను పెళ్లి చేసుకోను అన్నావు, మీ ఇంట్లో వాళ్ళని నొప్పించను అని చెప్పినావు. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోయింటే ఒప్పించే ప్రయత్నం చేస్తా, ఒప్పుకోకపోతే చేసుకోను అన్నావు కదా, ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే నువ్వేం చేసేదానివి అని అడిగితే దానికి చెప్పింది, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా ఇష్టం, మీ ఇద్దరిని ఒకరిని మోసం చేసి నేను ఒక చోట ఉండలేను, ఇద్దరిని సాటిస్ఫై చేసే ఉంటా, ఒకవేళ ఎవరినైనా మోసం చేయాల్సి వస్తే ఆ రోజు నేను ఉండను అని చెప్పింది. ఏదో ఒకటి చేసుకుంటానంటే ఏం చేసుకుంటావు అని ఇట్లా మళ్ళీ అడగడము. ఆ టాపిక్ అంటే మనం ఇక్కడ యూట్యూబ్లో అది మాట్లాడిన పెద్ద కమ్యూనిటీ గైడ్లైన్స్ కింద. సో కాబట్టి ఆమె అట్లా చెప్పింది, అంటే నేను ఉండకపోయేదాన్ని అన్నది. అనగానే ఇక కొంచెం ఎమోషనల్, కొంచెం బ్యాక్గ్రౌండ్లో బుజ్జి తల్లి అనే బీజియం, నీకోసం నీవే చాలి నా బుజ్జి తల్లి అనే బీజియం వేసారు. ఓకే, బాగానే ఉంది, ఎమోషనల్ అయ్యారు. ఇక నూకరాజు పరిగెత్తుకుంటూ రావడం, వాళ్ళు ఇట్లా బొమ్మన్నారు అన్నట్టు. ఇది కొంచెం డ్రామాటిక్. పరిగెత్తుకుంటూ వచ్చేయడం, ఇంత దూరం ఉంటుంది, హగ్ చేసుకోవడం, హగ్ చేసుకున్న తర్వాత నేను విడిచి ఉండలేను, నాకు ఆశకి నేను, మీకు తెలివి లేకపోవచ్చు అన్నాడు. ఆస్తి లేకపోవచ్చు, ఓకే, తెలివి లేకపోవచ్చు, ఆస్తి లేకపోవచ్చు, ఇంకా ఏదో లేకపోవచ్చు, కానీ నేనంటే చాలా ఇష్టం, నన్ను బాగా చూసుకుంటుంది. మా ఇద్దరి లవ్కి ఇదే అడ్డమా, అంటే ఈ క్యాస్టో మతమో ఇదే అడ్డమా, ఈ మా ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉంటే అన్నట్టు ఎమోషనల్ అవుతారు. ఇద్దరు ఎమోషనల్ అవ్వడం, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అనగానే ఇక శ్రీముఖి చూడడానికి ఎదోలా కనబడతాయి కానీ సెంటిమెంట్లు ఎక్కువే, ఎదోలా కనబడతావు కానీ సెంటిమెంట్లు కానీ సినిమా డైలాగులు కొట్టడం, మీ ప్రేమను చూసిన తర్వాత నీది మామూలు ప్రేమ కాదురా అగ్నిగా స్వచ్ఛమైనది అనుకుంటూ డైలాగులు కొట్టడం, కంగ్రాచులేట్ చేయడం, పంపించడం. నెక్స్ట్ సోనియా వస్తుంది, అబ్బా చెప్పేస్తా. సోనియా వస్తుంది, సోనియా ఇగితే ట్రూత్ వస్తుంది. ట్రూత్ని తీసుకుపోయి ఎవరికి ఇస్తావు అని అంటే హరీష్కి ఇస్తుంది. హరీష్కి ఇస్తే శ్రీముఖి అడుగుతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మోస్ట్ ఫేక్ కపుల్ ఎవరు అనిపిస్తుంది నీకు అని చెప్పి ఛాలెంజ్ ఇస్తుంది అన్నట్టు శ్రీముఖి. ఇవ్వగానే ఫేక్ కపుల్ అని నూకరాజు అంటాడు, వరెవరెవరెవరెవరె ఏంది ఇప్పుడే అంత ఎమోషనల్ బుజ్జితల్లి బీజియం ఇంత చేస్తే ఫేక్ కపుల్ ఎవరంటే నూకరాజు అని అంటాడు. ఎందుకు అని అంటే ఫస్ట్ పాయింట్ బ్లేజర్ ఇవ్వలేదు అంటాడు. బ్లేజర్ ఇవ్వలేదు అనగానే మీ ఫస్ట్ పాయింట్ మీది మేజర్గా రెండో పాయింట్ అని అడుగుతాడు, పాస్వర్డ్సా లేదంటే బ్లేజర్ అని అంటే రెండు అనగానే సరే నేను ఒక్కొక్కటి చెప్తా. ఫస్ట్ జాకెట్ గురించి చెప్తున్నా, నేను తనని జాకెట్ కావాలా అని అడిగి ఉంటానా ఉండనా అన్నాడు. క్వశ్చన్ చేసిండు, అంటే నాకేం తెలుసు అన్నాడు. మరి మీకు తెలియకపోతే మీరు ఎట్లా క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు, మీకు తెలియదు కదా, మీరు ఎందుకు క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు జాకెట్ వేయలేదు అని అంటే. రెండోది పాస్వర్డ్ అనేది ట్రస్ట్, ఆమె నా మీద ట్రస్ట్ ఉంది కాబట్టి పాస్వర్డ్ తెలుసుకోవాలనుకోలేదు, నేను చెప్తా అన్నా కానీ వద్దన్నది అని చెప్పిండు. సో రెండింటికి ఆన్సర్ ఇచ్చిండు, బాగానే ఇచ్చిండు. ఆయన జాకెట్ విషయంలో మాత్రం గట్టిగానే ఇచ్చిండు. అయితే ఏమంటాడు, నేను కూడా అడిగిన, నేను అడిగితే వద్దన్నది, అయినా కానీ నేను ఇచ్చిన 7-8 సార్లు అడిగిన, ఆమె వద్దన్నది, అయినా కానీ నేను నా ప్రేమని చూపించుకోవడానికి నేను ఇచ్చిన అంతే అన్నట్టుగా చెప్తాను అన్నట్టు. చెప్తే నూకరాజు అంటాడు, నేను 2 సార్లు అడిగిన, తను చీర కట్టుకొని వచ్చింది, తన కంఫర్ట్ తనది, తన కంఫర్ట్
కంఫర్ట్‌కి మించి అంటే తను అనుకుని ఉండొచ్చు. నాకు చలి పెడతదేమో ఇస్తే అందుకులే వద్దులే అనుకుని ఉండొచ్చు. అండ్ నేను అడిగితే వద్దనేది తన కంఫర్ట్ కదా అని చెప్పి నేను కూడా వదిలేసిన. ఇప్పుడు బ్లేజర్ ఇస్తే లవ్, బ్లేజర్ ఇయ్యకపోతే లవ్ కాదు కదా అని క్వెషన్ చేసిండు. బాగానే అనిపించింది. మంచిగానే అనిపించింది. నిజమే కదా! ఓ 2, 3 సార్లు అడుగుతాము. అడిగినప్పుడు వాళ్ళకు వద్దు నేను కంఫర్టబుల్‌గానే ఉన్నా అన్నప్పుడు ఏం చేస్తారు చెప్పు? బలమీటికైనా పెట్టాలి. అంతే తీసి పెట్టాలి. అదే లవ్ అంటే బ్లేజర్ ఇస్తేనే లవ్వా? అని చెప్పి గట్టిగానే క్వెషన్ చేసిండు. మా ఇంట్లో ఇక హరీష్ అంటాడు, మా ఇంట్లో 6 ఫోన్లు ఉంటాయి. 6 ఫోన్ల పాస్వర్డ్ ఇద్దరికీ ఓపెన్ అవుతుంది. మీకు ఒక్కొక్కరు పాస్వర్డ్ ఇద్దరికీ తెలియనప్పుడు ఇది ట్రాన్స్పరెన్సీ లేదంటాడు. ఇది కొంచెం వినడానికి లవ్ టుడే సినిమాలో కదా మనకు ఫోన్లు చేంజ్ చేసుకుంటే భాగోతాలు బయటపడతాయి అన్నట్టుగా. సో ఫోన్లు చేంజ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. అంటే పాస్వర్డ్ ట్రాన్స్పరెంట్గా ఉంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు మన ఇళ్ళలో కూడా ఫోన్లు అన్నీ కూడా అందరికీ ఓపెన్ అయినట్టుగానే అయితే కొంచెం ట్రాన్స్పరెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇక ఈ ఒక క్వశ్చన్ రేజ్ చేసిండు. పిన్ చెప్తా అన్న నేను వద్దన్నది ఆమె అని చెప్పేసిండు. ఆ తర్వాత మళ్ళీ మనకి వీళ్ళిద్దరి కపుల్స్ ఇంటర్వ్యూలు చూపిస్తారు కదా, హరీష్ వాళ్ళ చూపించినప్పుడు ఫేక్ అని కాదు కానీ అని హరీష్ అంటాడు. ఫేక్ అని కాదు కానీ వీక్ అనిపించింది, కంపాటబిలిటీ లేదు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ ఫేక్ అనే వర్డ్ యూజ్ చేయాల్సి వచ్చిందని ఆయన చెప్తాడు. సోనియా సింగ్ సిద్ధు వీళ్ళది. సోనియా సిద్ధు అంటాడు అన్నాడు. సోనియా ఫైరే అంటించింది ఫస్టే అన్నాడు. ఆ తర్వాత అంజలిని పిలిస్తే అంజలి డేర్ వచ్చింది. డేర్ వస్తే డేర్ తీసుకుపోయి కళ్యాణ్కి ఇచ్చింది. కళ్యాణ్కి ఇస్తే కళ్యాణ్కి ఏం చెప్పారంటే ఇక్కడ ఎవరు బ్రేకప్ అవుతారు అని అనుకుంటున్నారు మీరు చెప్పమని చెప్పి శ్రీమికి అడిగితే సంజయ్ బ్రిట్టో అంటాడు. మళ్ళీ పంచాయతీ స్టార్ట్. ఇది రూమ్ స్వాప్ చేసినందుకే కదా అని చెప్పి సంజయ్ అంటుంది. నో 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 అంటాడు. ఇదంతా కూడా రివెంజ్ డ్రామా లెక్క పోతూ ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ పంచాయతీలు ఘోరంగా స్టార్ట్. స్వాప్ వల్ల చేస్తున్నారంటే కాదంటాడు. కాదని చెప్పి నాకెందుకు అనిపించింది వీళ్ళిద్దరి మధ్యలో ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంది కదా, ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి అందరూ అన్నట్టుగా ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంటే వీళ్ళిద్దరి మధ్యలో అన్యోన్యత ఎక్కువ ఉండొచ్చు, లేదంటే డిఫరెన్షియేషన్స్ కూడా వస్తుండొచ్చు, ఏదైనా ఉండొచ్చు కదా అని చెప్పి ఒక మాట చెప్పింది. ఇక అక్కడ రాధమ్మ అడిగితే చెప్తే చప్పట్లు కొట్టిరు మీరంతా అంటే చప్పట్లు కొట్టిన వాళ్ళంతా మీకోసం సపోర్ట్ చేస్తున్నట్టే కదా, చప్పట్లు కొట్టాలి కాబట్టి కొట్టేస్తూ ఉంటారు అన్నట్టుగా మాట చెప్తున్నట్టు. అది ఆ తర్వాత మనకి నీతు వస్తుంది. నీతు వచ్చిన తర్వాత ఛాలెంజ్ ఆమెకి డేర్ వస్తుంది. డేర్ వస్తే అంజలిని చూస్ చేసుకుంటుంది. అంజలికి ఇచ్చే డేర్ ఏంటంటే మన హ్యాండ్ రెజ్లింగ్ ఆసియా గెలుస్తుంది. గెలిచిన తర్వాత అంజలి అంటే ఆమె గెలిచేలాగా ఉంది, ఆమె చాలా స్ట్రాంగ్గా ఉంది, వీక్గా ఉంది కదా అని ఆమెను సెలెక్ట్ చేసుకుని, కానీ ఆమె చాలా స్ట్రాంగ్గా ఉంది అని అనిపించిన తర్వాత నేను ఓడిపోయాను, నేను కావాలని ఓడిపోయాను అని చెప్తే ఇక శ్రీముఖి కౌంటర్లు ఉంటాయి కదా, ఓడిపోయిన వాళ్ళందరూ చేసేది దీన్ని ఏమో అంటారు యాక్చువల్లీ ఏమంటారు అంటే కవరింగ్ అంటారు కదా అని కూడా కామెడీ చేసింది. ఆ తర్వాత శాండ్రా వచ్చింది. ట్రూత్ అనేది సెలెక్ట్ చేసుకుంది. ట్రూత్ నీతుకి ఇచ్చి బ్రేకప్ చేసుకోవాలని లాస్ట్ టైం ఎప్పుడు అనుకున్నారు అనేది క్వశ్చన్కి ట్రూత్ ఎవరికి ఇస్తావంటే నీతుకి ఇచ్చింది. ఇస్తే నేనెందుకు చేసుకుంటా బ్రేకప్, నేనెందుకు అసలు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను, నేనెందుకు బ్రేకప్ అంటాను, అది లేనే లేదు అనుకుంటే ఆమె వచ్చిన తర్వాత ఆమె చెప్తుంది అన్నట్టు, నాకు అమ్మైనా నాన్నైనా ఫ్రెండ్ అయినా ఎవరైనా ఆయన ఇంకేం లేదు, నా లైఫ్ నాకు ఒకరే ఉన్నదే ఆయన, నేను ఎందుకు బ్రేకప్ చెప్తానంటే శాండ్రా ఉండి మీకు అర్థం కాలేదు నేను చెప్తాను ఆగండి, లాస్ట్ టైం ఎప్పుడు బ్రేకప్ చెప్పుకున్నారు చెప్పు అని అంటున్నారు అన్నది. ఈమెకు అర్థం కాలేదన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సరే అయితే నీతో పెళ్ళి కాకముందు 7 years బ్రేక్ ఉంది మాకు, 7 years బ్యాక్ 2 years లవ్ చేసుకున్నాము, ఆ టైంలో నా సైడ్ నుంచి ట్రూ లవ్ ఉంది, ఆయన సైడ్ నుంచి ట్రూ లవ్ లేదు, వేరే అమ్మాయితో దొరికిపోయింది నాకు అని చెప్పింది. ఓ అమ్మాయినా యాక్సెప్ట్ చేసిందంటే నీతు అనే ఆమె అసలు నటరాజు గారిని ఎంత లవ్ చేసిందన్న ఫీలింగ్ అనిపించింది. సో నటరాజ్ మాస్టర్కి ఆమెకి 7 years బ్రేక్ వచ్చిన తర్వాత నటరాజ్ మాస్టర్ పెళ్లి చేసుకున్నాక ఇది 16 years అయిందంట. మొత్తంగా 25 years బ్యాక్ జరిగిన సిచ్యువేషన్ని ఇక్కడ డిస్కషన్ చేశారు. సో ఆమె అన్ని రకాలుగా యాక్సెప్ట్ చేసింది. ఆయనకి చాలామందితో కనెక్షన్స్ ఉన్నాయి, అయినా కానీ నేను లవ్ చేసిన నా సైడ్ నుంచి ట్రూ కానీ, అది పాయింట్. సరే ఈ స్టోరీ అంత కొంచెం వినడానికి నచ్చంపుగా ఏం లేదులే కానీ సరే. ఆ తర్వాత చిన్నులు గున్నులు వచ్చారు. చిన్నులు గున్నులు వచ్చి డేర్ తీసుకొని కలిసి ఎదుర్కోవాలి, రోల్ రివర్స్ అంటే రోల్ రివర్స్ చేసి చిన్నులు గున్నులు రోలు, గున్నులు చిన్నులు రోల్ తెలుసు కదా, జాను బాను రోలు, బాను జాను రోల్ అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న మెయిన్ ఒక పెద్ద థింగ్నే డిస్కస్ చేసారు కానీ అది ఫన్నీగా వెళ్ళిపోయింది. మ్యాటర్ ఏంటంటే బాను పిల్లలకి మనం చూసుకుందాం, ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుందాం, ఫ్యామిలీ గురించి ప్లాన్ చేసుకుందాం అని అంటే జాను ఉండి కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నా కాబట్టి నాకు ఇప్పుడు వద్దు అనేది ఆమె పాయింట్. ఆయన 33 ఏళ్ళు వచ్చినాయి నాకు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అని ఆయన అడిగితే 27 ఏళ్ళే కదా నాకు ఇప్పుడే ఎందుకు తొందర, నేను చిన్నపిల్లనే కదా ఇప్పుడే చిన్నపిల్లల్ని కనాలా అని ఈమె చెప్తుందంట. 27 ఏళ్ళంటే చిన్నోళ్ళు కాదు ఫస్ట్ థింగ్, 18 ఏళ్ళకి సరేలే. సో అది మ్యాటర్. అదొకటి, దయచేసి తొందరగా పెళ్ళిళ్ళు చేసుకోండి, తొందరగా పిల్లల్ని కనండి, లేదంటే ఆ తర్వాత మళ్ళీ ట్రై చేసి కష్టపడాల్సి వస్తే తప్ప ఫలితం ఉండదు, చాలా ఇబ్బంది పడతారు. సెటిల్ అయిపోవాలి, సెటిల్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలి, అసలు మనకు పైసలు లేకపోతే పిల్లల్ని పెంచలేం, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద మాటలు ఉంటాయి. పిల్లల్ని పుట్టించేందుకు భూమి మీదకి తీసుకొచ్చేందుకు వేస్ట్ కదా.
ఇదొక వర్షన్ అబ్బా. సెటిల్మెంట్ అంటా ఉండదు లైఫ్కి అనేది ఒక వర్షన్. సెటిల్మెంట్ ఉండదు లైఫ్కి. ఇప్పుడు 25 ఏళ్ళకు జాబ్ చేసే పిల్లగానికి నువ్వు అంటే ఒక 25,000 30,000 సంపాదిస్తుండు, కష్టపడే గుణం ఉందంటే అతనికి ఇచ్చి పెళ్లి చేసినావు అనుకో, వాడు 30 ఏళ్ళ వరకు 1,00,000 2,00,000 సంపాదిస్తాడు. లేదు నాకు 1,00,000 వచ్చినప్పుడే చేస్తా అంటే వాడికి 30-32 ఏళ్ళు వస్తాయి, అప్పుడు 1,00,000 వచ్చింది కదా అని చెప్పి చేస్తూ పిల్లలకి ఇబ్బంది ఉంటుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, వైస్ వర్సా ఉంటుంది కథ. సో లైఫ్లో సెటిల్మెంట్ అనేది చాలా చాలా అన్సర్టనిటీతో కూడిన థింగ్. సెటిల్మెంట్ అంటూ ఉండదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు లైఫ్లో. నా ఫ్రెండ్ చాలా సూపర్ పర్సన్, ఎక్సలెంట్, మంచి యోగా గీగా గురువు అన్నీ ఎక్సలెంట్ పర్సన్, నైస్ గై, సాఫ్ట్వేర్ ఇంజనీర్. బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది చెప్పు, బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది చెప్పు, బ్రెయిన్ ట్యూమర్స్. అట్లుంటుంది లైఫ్, వెరీ అన్సర్టెన్. ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏం జరిగేది తెలియదు. కాబట్టి ఈరోజు చేయాల్సింది ఈరోజు చెయ్యి. సెటిల్ అయిన తర్వాతనే చేసుకుంటా, ఫుల్ పైసలు వచ్చినాకనే చేసుకుంటా అంటే వేస్ట్. ఓకే, అయ్యో ఏంది ఇది చాలా లెంత్గా పోతుంది, లెంత్ పోవద్దు అనుకున్నా కొద్ది లెంత్ పోతుంది. సరే, నెక్స్ట్ శివ్గా వచ్చింది ట్రూత్. ఇప్పుడు నువ్వే చెప్పాలన్నారు. ఒరే అదేంటంటే రూల్ చేంజ్ అంతే. ఫస్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారని నువ్వు అనుకుంటున్నావు చెప్పు అనగానే సంధ్య బ్రిట్టో, ఎందుకంటే వాళ్ళకి తెలుగు రాదు అన్నాడు. ఇక్కడ నుంచి తెలుగుది మంచిగా స్టార్ట్. తెలుగు రాదు, వాళ్ళు తెలుగు నేర్చుకోవడానికి ఎఫర్ట్ చూపిస్తే ఉండే ఛాన్స్ ఉంది, లేదంటే నామినేషన్లోకి తీసుకురావచ్చు, ఎలిమినేట్ చేయొచ్చు, ఏదైనా జరగవచ్చు అన్నట్టుగా చెప్తాడు. అంటే సంధ్య ఉండి లాంగ్వేజ్ మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నారు, తెలుగు వాళ్ళే ఫుల్ అదే మళ్ళీ అని ఇక డిస్కషన్ జరిగింది. అక్కడికి ఎండ్ అయిపోయింది. ఇక పెద్దగా డిస్కషన్ చేయలేదు శివ్. ఇక లాస్ట్ సంధ్య బ్రిట్టో వీళ్ళని పిలిచేటప్పుడు కూడా ఎట్లా పిలిచింది తెలుసా శ్రీముఖి? మోస్ట్ టార్గెటెడ్ కపుల్, అంటే వాళ్ళని టార్గెట్ వీళ్ళందరూ చేసిరు అన్న పాయింట్లో మోస్ట్ టార్గెటెడ్ కపుల్ అని పిలిచింది. పిలిచిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన డేర్ ఏంటంటే, పోయిర్రు అది ఇగ్గిరు, డేర్ వచ్చింది. డేర్ ఏంటంటే, మీరు ఇక్కడున్న కపుల్స్ అన్నిట్లలో ఇద్దరు వీకెస్ట్ కపుల్స్ని సెలెక్ట్ చేయాలి అన్నది. వీకెస్ట్ కపుల్ ఇద్దరా ఓకే అన్నారు. వీళ్ళ క్వశ్చన్ అర్థం కాలేదనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే అంజలి పవన్ సోనియా సిద్ధుని సెలెక్ట్ చేశారు, ఎందుకంటే వీళ్ళు మమ్మల్ని నామినేట్ చేసిరు అనే పాయింట్ మీదకి వెళ్ళి చేశారు, అంతకుమించి ఇంకేం లేదు. వాళ్ళ సైడ్ స్వీటెస్ట్ సైడే చూసినాం కానీ వాళ్ళ సైడు చూడలేదు. సోనియా సింగ్ సిద్ధు అనుకుంటే ఇట్లా చెప్తుంటే మీకు అర్థమైందా? వాళ్ళు వీక్ ఎందుకు అంటే ఒకరి త్రూ ఒకరు అంత పెద్దగా బాండ్ లేదు అన్న ఫీలింగ్ మీకు ఎందుకు వచ్చింది? వీకెస్ట్ కపుల్ ఎవరు అని అడుగుతున్నా అని చెప్పి మళ్ళీ క్వశ్చన్ రేజ్ చేసింది. ఇప్పుడు అర్థమైంది, ఓకే అలానా అని చెప్పి మళ్ళీ అనుకున్నారు. జర తటపడాయించినట్టు చేసారు. మళ్ళీ సోనియా సింగ్ అంజలి భవన్ అన్నారు, సిద్ధు అంటాడు అన్నట్టు. ఇక లాస్ట్లో గొడవ జరుగుతూ ఉంటే కళ్యాణ్ వసంతిది అయిపోయింది, ఇప్పుడు మా ఇద్దరిది అయిపోయింది. ఇంకొక ఛాన్స్ దొరికితే ఇంకోళ్ళని ఎవరైతే వీళ్ళని అన్నారో నువ్వు రాజు ఆస్య వాళ్ళని కూడా అంటారు అంతే, అంతకుమించి ఇంకేం లేదు. వీళ్ళు టార్గెటెడ్గా పోతున్నారు అన్నట్టుగా చెప్తాడు సిద్ధు. ఇది రివెంజ్ కాదు, రివెంజ్ గురించి కాదు ఇక్కడ, మీకు అర్థమైందా అంటే అర్థమైంది అంటారు. అర్థమైందని చెప్పి ఇదే డెసిషన్ మార్చుకుంటలేము మేము అంటారు. అంటే మీరు రాంగ్ డెసిషన్ తీసుకున్నారని అర్థమైన తర్వాత కూడా మళ్ళీ అదే డెసిషన్ అంటే వాళ్ళు ఒకరికొకరు స్వీట్గా ముచ్చట పెట్టుకుంటున్నారు తప్ప అంతకుమించి ఇంకేం లేదు, వాళ్ళ దగ్గర పెద్ద బాండ్ ఉన్నట్టు కనిపించలేదు. మీకు కనిపించలేదు అంటే మీరు వచ్చిందే 2 గంటలు అయింది, 2 గంటలలో మీరు చూసేసి చెప్పేస్తున్నారా అన్నట్టుగా వీళ్ళు డిస్కషన్ చేస్తారు. ఇదే ప్రాబ్లం, మీకు తెలుగు అర్థం కాకనే ఇదే మీకు ప్రాబ్లం అయింది అని ఇప్పుడు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు అర్థమైంది, 1/2 గంట పట్టింది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అన్నట్టుగా సోనియా అన్నది. సోనియా అన్న తర్వాత ఇక సిద్ధు ఉండి మీరు రిలేషన్లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటే 3 years అని చెప్పి సంజయ్ అంటుంది. మేము వచ్చి 7 years అవుతుంది, మా బాండ్ వీక్ బాండ్ అని మీరు అంటున్నారు. అసలు మీరు అదంటే ఇది నా ప్రిడిక్షన్ అంతే. అప్పుడు వాళ్ళది ప్రిడిక్షన్ అయితే కళ్యాణ్ మమ్మల్ని బ్రేకప్ అవుతారు అనేది ఎట్లయితే ప్రిడిక్షన్, ఇది కూడా మా ప్రిడిక్షన్ అని చెప్పి సంజయ్ అన్నది ఇక్కడ వరకు బాగానే ఉంది. అదే బ్రిట్టో యు ఆర్ నాట్ స్ట్రాంగ్ కపుల్ నేను చూసినంత వరకు అని చెప్పి ఒక మాట అన్నాడు. నువ్వు ఎప్పుడు చూసినావు? వచ్చింది 2 hours కాలేదు, ఎక్కడ చూసినావు అని ఈ డిస్కషన్ కంటిన్యూ అవుతుంటే ఫస్ట్ వీక్ ఇక్కడ సంధ్య ఏం స్టార్ట్ చేస్తుందంటే రూల్ బుక్లో తెలుగు రావాలని ఉంది కాబట్టి ఫస్ట్ వీకు సెకండ్ వీకు తెలుగులో మాట్లాడకపోతే మీరు తెలుగు రాలేదు అని చెప్పండి. మీరు ముందే చెప్పేసిండ్రు కదా, మరి మీ తప్పు కదని చెప్పి తెలుగు టాపిక్ తీసుకొచ్చింది. తీసుకురాగానే సరే 1 week చూస్తా, ఒకవేళ తెలుగులో మాట్లాడకపోతే ప్రతి వీక్ ఈయన గుద్దుతా అంటే ఏం మాట్లాడుతున్నావు, ఆ రూల్ బుక్లో చూసాడు ట్రై చేస్తున్నాడు అతను అంటే అతను ట్రై చేయనియండి, ట్రై చేసి రాకపోతే అప్పుడు అంటున్నా అంటే ఏం మాట్లాడుతున్నావు ఏయ్ అనుకుంటే మాట్లాడింది అనగా టాక్ ప్రాపర్లీ అని చెప్పి సోనియా సీరియస్ అయింది. గుద్దుతా అంటున్నాడు, అదేంటి అంటే గుద్దుతా అనేది మిమ్మల్ని కాదని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బిట్ క్వశ్చన్ సింపుల్, నాకు అర్థమైంది అంటే నీకు అర్థం కాలేదు కాబట్టి సెకండ్ టైం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమైంది అన్నాను. అర్థమైన తర్వాత నన్ను ఛాయిస్ మార్చలేదు అని అంటే నీకు అర్థం కాలేదు, నీకు ఓన్లీ రివెంజ్ మాత్రం ఉందని చెప్పి బ్రిట్టోకి సిద్ధు సోనియా వీళ్ళంతా అంటారు. నెక్స్ట్ స్కోపీ మాట్లాడడానికి అని చెప్పి సోనియా అంటది. ఆయన ఎప్పుడు మాట్లాడతాడు ఇంకా అని చెప్పి మాట్లాడుతుంటే ఇంకా సిద్ధు ఉండి తెలుగులో ఎప్పుడు మాట్లాడతాడు అని ఆయన అంటాడు. ఆయన మళ్ళీ తెలుగు ఏంటి అంటది అనగానే కథం
ఇక మళ్ళా బ్యాక్గ్రౌండ్ అని మ్యూజిక్లు. ఈ డిస్కషన్స్ అని నేను కూల్గా కూల్ అని అన్నారు. ఏంటి కూల్, నేను కూల్ కాను ఏంటి నేను కూల్ అవ్వను అని చెప్పి ఆమె సీరియస్ లొల్లి పంచాయతీ. నాకు ఇక్కడ ఏమనిపించిందంటే ఈ తెలుగు ఏంటి సోది అనేదాకా కూడా ఓకే, సంధ్య వాళ్ళ రియాక్షన్లో ఓకేలే అరుస్తున్నారులే అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ సిద్ధు కానీ సోనియా కానీ నైస్గా డీల్ చేస్తున్నారు పర్సన్స్ని అన్న ఫీలింగ్ ఉంది. ఆ తర్వాత అంజలి పవన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు చెప్పు అంటే, ఇంతకుముందు నాకు డేర్ ఇచ్చారు కదా అన్నారు. డేర్ ఇచ్చారు కదా అంటే, డేర్ ఇస్తే కళ్యాణ్కి డేర్ ఇచ్చినాం, కళ్యాణ్ వచ్చి మిమ్మల్ని అన్నాడు, దానికి నేనేం చేస్తా అని చెప్పి అంజలి అన్నది. వీళ్ళకేం అర్థమవుతలేదు ఇదే అనేది అని చెప్పి సోనియా ఒక గంట కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎప్పటిదాకా చెప్పినా ఇంకా అర్థం కాలేదు, ఇదే కదా ప్రాబ్లం అంటే అని అన్నది. ఏంటి మళ్ళీ అంటే సరిగ్గా మాట్లాడండి తెలుగు ఇదే సోది ఎప్పటికీ ఇంకే ఇదేనా అని కూడా మళ్ళీ స్టార్ట్ టార్గెట్ చేస్తున్నారు వాళ్ళని అని అంటే ఇక్కడ అంజలి అంటది, వీళ్ళు ఏం లేదు సింపుల్గా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అంతే, మేము ఏదో టార్గెట్ చేసినాం వాళ్ళు ఫీల్ అయ్యి మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, అంతకుమించి ఏం లేదంటే. ఈ సిద్ధు అంటాడు, ఆ తర్వాత అంజలి ఉండి మీరు అర్థం చేసుకోండి అంటే, మేము అర్థం చేసుకున్నాం కాబట్టి చెప్తున్నాము అంజలి పవనే, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మాట్లాడుకోరు అని చెప్పి ఒక మాట అంటారు. నాకేమనిపించిందంటే టోటల్గా సంధ్యా బ్రిట్టోని టీఆర్పీ కోసం అంటే జనాలు చూడడం కోసం వాడేస్తున్నారు, కొన్ని రోజులు వాడి పంపించేస్తారు. ఎందుకంటే ఈ వాదనలో వాళ్ళ సైడ్ రైట్స్ ఉండట్లేవు, మళ్ళీ వాళ్ళు తెలుగును అర్థం చేసుకోవడానికి కష్టపడుతున్నారు. ఇలాంటప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి, అందుకే ఎలిమినేట్ అయిపోయారు. అయితే ఈ ఎలిమినేట్ అయ్యేదాకా వీళ్ళని వాడేద్దామని చెప్పి వీళ్ళ మీద కథ గుంజుతారు అంతే, ఒక టాపిక్ దొరికింది దీని మీద గుంజుతారు. కానీ ఈ గుంజే విధానం అంటే ఇప్పుడు సోనియా సింగ్ సిద్ధు మాట్లాడే విధానంలో పాయింట్స్ ఉంటున్నాయి, వీళ్ళ దగ్గర నుంచి పాయింట్స్ వస్తున్నట్టే గట్టిగా అరుపులు వస్తున్నాయి కానీ పాయింట్స్ సెట్ అయితే లేవు, నాకు అర్థమవుతలేదు, కొంచెం ప్రాబ్లం అవుతుంది. పాపం బ్రిట్టో అనేటైనా చాలా భలే నైస్ గైలే కనిపిస్తుంది కానీ వర్కౌట్ అవుతుంది, ఏం చేస్తాను చెప్పు. సరే వీళ్ళని తీసుకురావడం ఇక్కడ, అందుకే ఆమె అన్నది మమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళకి బుర్ర లేదా, బుర్ర ఉంది కదా, బుర్ర ఉండే తీసుకొచ్చారు కదా అని చెప్పి ఆమె గట్టిగానే వర్రింది. అది ఓవరాల్గా అయితే ఒకరికొకరికి అందరికీ అర్థమైంది కదా, సూపర్, ఇంకేంది మీరు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, ఎక్సలెంట్, ఇంకేంది ఎంజాయ్ చేయండి మ్యాన్షన్లో అని పంపించింది. అటు పోతుంది, ఒక 2 గంటల తర్వాత మళ్ళీ వస్తుంది శ్రీముఖి. అదే ఇక్కడికి ఎపిసోడ్ ఇట్లా అయిపోయింది, ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్, షేరు, కామెంటు, సబ్స్క్రైబ్, మీ ఒపీనియన్ అనేది పెట్టుర్రి. అండ్ ఈరోజు ఎపిసోడ్ అంతా చూసారు కదా, మన రివ్యూ కూడా విన్నారు కదా. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, నటరాజ్ మాస్టర్ నీతు వీళ్ళ రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది అని నటరాజ్ మాస్టర్ చెప్పిండు, కింద కామెంట్లో చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ సోనియా సింగ్ సిద్ధు రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ప్లీజ్ కామెంట్ బిలో. ఓకే, ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబా ఖైర్.